I'm an Indic man. నాకు భారతీయ అనేది నా అస్మిత. I wanted to do something which is all the more Indian. That was my passion. లలాట లిఖితం లేఖం పరిమార్జన శక్తి. రావాలి ఉంటే వస్తుంది. సో ఎంత ఇంపార్టెంట్ ఆయుర్వేద అన్నది? I don't use the word patient never ever in my life because వాడు ఆరోగ్య సాధకుడు. సాధనం చేస్తాడు, ఆరోగ్యం పొందుకొని బయటకు పోతాడు. ఎలా స్టార్ట్ చేయొచ్చు, ఎలా స్కేలప్ చేసుకుని వెళ్ళొచ్చు? It took roughly about 7 years. 7 years. And I was penniless for first 3 years of life. My earnings in the early days was not even 1,500 rupees a month. A doctor with so many degrees. Okay. And my request to my juniors at this given point of time, అందరూ అన్ని రకమైన ట్రీట్మెంట్ చేస్తాను, అన్ని జబ్బులకు నేను ట్రీట్మెంట్ చేస్తాను అది వదిలిపెట్టి ఐఎమ్ ఏ స్పెషలైజ్డ్ పర్సన్ ఫర్ సర్టన్ నెంబర్ ఆఫ్ డిసీజెస్ ఆర్ డిసార్డర్స్. ఓకే. 10 డిసీజెస్ నా ఎక్స్పర్టైజ్ తీసుకుంటాను, దాంట్లో 5 నా సూపర్ స్పెషాలిటీ. ఆ 5 నేను చేస్తాను, నా సక్సెస్ రేషియో దాంట్లో చూపిస్తానంటే డోంట్ బీ ఇన్ ద ర్యాట్ రేస్. నేను 100 పేషెంట్స్ చూడాలి. ఎట్లుంటుంది మన క్రైటీరియాస్ అంటే ఫస్ట్ ఇయర్ మినిమం ఒక కార్ తీసుకున్నాలి, ఒక 2-3 ఇయర్స్లో ఒక అపార్ట్మెంట్ తీసుకున్నాలి, 3 ఇయర్స్కి ఒక పెద్ద హాస్పిటల్ కట్టేయాలి, 4th ఇయర్కు అంత మంచి పేరు ఉండాలంటే 100 డాక్టర్స్ షుడ్ నో మై నేమ్. దిస్ ఈజ్ నాట్ ది బెంచ్ మార్క్. ఆయుష్ రిజిస్ట్రేషన్ కానీ ప్రైవేట్ మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్స్ ఉంది, దాంట్లో ఎన్రోల్ కాదని దట్ ఈస్ ఆల్ మ్యాండేటరీ. మీరు ఒక బోర్డు వేయాలి, దానికి రిజిస్ట్రేషన్ నెంబర్ బోర్డుకి వేయాలంటే ఒక ప్రాసెస్ ఉంది. అండ్ అఫ్ కోర్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ పాకెట్. మీరు ఒక చూడడం తీసుకోవాలంటే 50 పైసలు అవుతుంది, దాని క్యాప్సూల్ తీసుకోవాలంటే 7 రూపీస్ అవుతుంది. ఇఫ్ యూ కెన్ అఫోర్డ్ టు గో ఫర్ ఎ 7 రూపీస్ థింగ్, యూ హ్యావ్ అన్ ఆప్షన్ టుడే. వితౌట్ క్వాలిఫికేషన్ ఎవరో ఒకరి దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంది, ఇంకొకరి దగ్గర క్వాలిఫికేషన్ ఉంది, వాళ్ళు టైఅప్ అయ్యి ఒక అగ్రిమెంట్ రాసుకుని ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేయడానికి స్కోప్ ఉందా? డెఫినెట్లీ ఉందండి. ఓకే. దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ దిస్ ఈస్ ది ఫ్యూచర్. దే హ్యావ్ అవేర్నెస్. అంటే నాకు ఆర్థరైటిస్ ఎర్లీ స్టేజెస్లో ఉంటే ఐ కెన్ డిపెండ్ ఆన్ ఆయుర్వేద టు సీ దట్ ఐఎమ్ వితౌట్ సర్జరీస్. బట్ మల్టీ టాస్కింగ్ చేసుకుని కూర్చుంటాను, ఇది చేస్తాను, అది చేస్తాను, సోపు అమ్ముతాను, షాంపూను అమ్ముతాను, మందు ఇస్తాను, నేను డాక్టర్ అవుతానంటే ద క్వాలిటీ ఆఫ్ యువర్ ప్రొఫెషన్ విల్ బి డైల్యూటెడ్. ఓకే. సో యూ ఫోకస్ ఆన్ వన్ థింగ్. వాట్ యూ డూ అంటే ఐ ప్రాక్టీస్ ఆయుర్వేద అని చెప్తాను. ఎందుకంటే వీఆర్ నాట్ పర్ఫెక్ట్. ఎవ్రీ డే ఎవ్రీ పేషెంట్ ఈజ్ ఎ టీచర్ టు అస్. స్వస్థస్య స్వాస్థ్య రక్షణం ఆతురస్య వికార ప్రశమనం అనేది ట్యాగ్ లైన్ ఆఫ్ ఆయుర్వేద. BOSScast, the making of a boss. నమస్కారం. ఈరోజు మన బాస్ కాస్ట్లో మన బాస్ డాక్టర్ సిఏ కిషోర్ గారు. ఈయన గత 24 సంవత్సరాలుగా ఆయుర్వేద ప్రాక్టీషనర్ అయి సోషల్ సర్వీస్ చేస్తూ ఆయుర్వేదానికి ఒక సైంటిఫిక్ ఆయామాన్ని కనుక్కున్నారు. ఇది ఎంతవరకు ఇంపార్టెంట్ అంటే ఎవరైనా ఆయుర్వేద గురించి తెలుసుకోవాలంటే ఈ సైంటిఫిక్ ఆయామం చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అలాంటి ఒక డిస్కవరీని ఈయన ఎక్స్పీరియన్స్లో చేశారు. సో ఈయన ఎక్స్పీరియన్స్తో పాటు మనం నేర్చుకునేది ఏంటంటే ఆయుర్వేదాలో ఉన్న అవకాశాలు ఏంటి, ఎంత ఇంపార్టెంట్ ఇది. మోడ్రన్ మెడిసిన్ సైన్స్ అని చూసుకున్నట్లయితే ఆయుర్వేద ఇలాంటి కొత్త కొత్త ప్రాబ్లమ్స్లకు ఎలాంటి పర్మనెంట్ సొల్యూషన్స్ని ఇవ్వగలిగే ఒక స్ట్రెంగ్త్ ఉంది ఆయుర్వేదానికి. దీని గురించి మనం తెలుసుకుంటూ వెళ్దాం. సార్, వెల్కమ్ టు ది షో. నమస్కారం. చాలా అందరి సమాజ సభ్య సిబ్బందులకు నా నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. చాలా హ్యాపీగా ఉంది మీతో ఈ పాడ్కాస్ట్ చేయడం. నాకు కూడా అవి నాలుగు మాట ఉండేది చేయాలనేసి టైం కుదరలేదు. ఈరోజు టైం కుదిరింది. ప్రశాంతంగా నెమ్మదిగా మాట్లాడి నాకు కూడా అంతే సమాధానము సంతోషమైంది. గ్రేట్ సార్, లెట్స్ స్టార్ట్ దెన్. సో ఈ ఆయుర్వేద ప్రాక్టీసింగ్ ఎందుకు మీరు ఎంచుకున్నారు? దీంట్లో ఉండే ఆ ఎగ్జైట్మెంట్ కావచ్చు, లేకపోతే సొల్యూషన్స్, పర్మనెంట్ సొల్యూషన్స్ ఇచ్చిన ఆ సాటిస్ఫాక్షన్ అయి ఉండొచ్చు. వాట్ మేడ్ యూ ప్రాక్టీస్ దిస్ ఫర్ సో లాంగ్? ఎందుకు? Basically, practice just went on with the perseverance. This is my first reply. But why I chose Ayurveda ante maybe early 2099-2000లో there were few people coming into Ayurveda. వాళ్ళందరికీ అప్పుడు PUC అయిన తర్వాత కర్ణాటకలో నేను చదివింది. సో దాని కాబట్టి PUC అయిన తర్వాత MBBS చేస్తేనే ఫ్యూచరు, లేకపోతే డాక్టర్ సైన్స్లో, మెడికల్ సైన్స్లో వేరే ఎటువంటి సక్సెస్ రేట్స్ లేదు అనే స్థాయి ఉండేది. సో we just wanted to break that miracle, point number 1. And point number 2 is I'm an Indic man. నాకు భారతీయ అనేది నా అస్మిత. So I wanted to do something which is all the more Indian. That was my passion and it was a peer pressure also. ఎందుకంటే అప్పుడు అందరూ ఇండాలజీ, ఇండిక్ సైన్సెస్ గురించి ఒక ఇన్ఫ్లుయెన్స్ నా పైన ఎక్కువైందంటే తప్పు కాదు. సో దాని కాబట్టి ఐ వాంటెడ్ టు సంథింగ్ వెరీ ఇండియన్. సో ఆయుర్వేదాన్ని మేము ఎప్పుడు అనాది మరి అనంతం అని చెప్తాము. అంటే దెర్ ఇస్ నో కరెక్ట్ స్పెసిఫిక్ డేట్ ఆఫ్ బర్త్ టు ఆయుర్వేద. ఓకే. వి అజ్యూమ్ ఇట్ టు బి 5000 years ప్లస్
హిస్టరీ ఉందనేసి. అండ్ అనంత ఎందుకంటే దెర్ ఇస్ చావు లేదు, అంతం లేదు దాని కాబట్టి అనంతం అని చెప్తాము. అట్లా ఒక బ్యూటిఫుల్ సైన్స్ మనకు లభ్యం ఉంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మై గ్రాండ్ ఫాదర్ who lived for 101 years, who just passed away last year. He was an Ayurveda man. Both of my parents were doctors, and it was a choice. Ante there are two things. One is to come to Ayurveda 25 years back was a chance, not a choice. I chose it. It was a choice to me. ఎందుకంటే I wanted to do something new. I wanted to travel in an untraveled path. I wanted to succeed in an unsucceeded way. Then today Ayurveda is more successful. ఆ రోజులో ఏమయ్యేదంటే హార్డ్లీ ఫ్యూ పీపుల్, ఎవరికి MBBS దొరకలేదో వాళ్ళు సెకండ్ ఆప్షన్గా ఆయుర్వేదానికి వచ్చేవారు. వచ్చిన తర్వాత కొద్ది రోజులు చదివి తర్వాత అదే అలోపతి ప్రాక్టీస్ చేస్తామని ఇంగితం పెట్టుకొని వచ్చేవాళ్ళు. సో మై ఫాదర్ రాదర్ హీ డిక్టేటెడ్ మీ, నాట్ అడ్వైస్, హీ డిక్టేటెడ్ మీ. నువ్వు చేరుకుంటావు ఆయుర్వేదం చేరుకుంటావు, దాన్ని చదువుతావు తీర్మానం చేస్తే దాన్నే జీవితం పర్యంతం నువ్వు ప్రాక్టీస్ చేయాలి. దేర్ ఇస్ నో అదర్ గో. కష్టమో సుఖమో నువ్వు దాన్నే ప్రాక్టీస్ చేయాలి. దెర్ ఇస్ నో అదర్ గో. అండ్ ఎవ్రీ ట్రావెల్, ఎవ్రీ జర్నీ ఈజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ హార్డ్షిప్స్. అది అట్లా కాదు, మనం ఏదో ఒక కెరియర్ చూస్ చేసుకుంటామంటే ఆ కెరియర్ మమ్మల్ని తీసుకొని సక్సెస్ఫుల్ పొజిషన్కి పెడుతుంది, ఇది రాంగ్. ఎవ్రీ డే ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్. దాని కాబట్టి మన ప్రొఫెషన్లో చెప్తాము వాట్ యూ డూ అంటే ఐ ప్రాక్టీస్ ఆయుర్వేద అని చెప్తాము. ఎందుకంటే వీఆర్ నాట్ పర్ఫెక్ట్. ఎవ్రీ డే ఎవ్రీ పేషెంట్ ఈజ్ ఎ టీచర్ టు అస్. ప్రతి పేషెంట్, ప్రతి జబ్బు, ప్రతి డిసీజు, ప్రతి డిసార్డరు మనకేమో ఒకటి నేర్పించుకున్న దానికి ఒక అవకాశం మనకు ఆస్పదం చేసి పెట్టింది కాబట్టి ఇట్ ఈస్ ఎ లెర్నింగ్ ప్రాసెస్. ఆస్క్ ఎనీ డాక్టర్, హీ విల్ ఆల్వేస్ సే ఐఎమ్ ఎ ప్రాక్టీసింగ్ ఆయుర్వేద ఫిజిషియన్. నేను చెప్తాను because I am not perfect. Every day is a learning science, every day is learning process, every patient is a teacher, every disease is a teacher. So oga mundu oga patient me treatment istamante very wrong. The condition may be the same, the patients are different. The patient may be the same, the conditions may be different. Atho kondu cheptaru, kondu chepkoleru. So it is mind, body, సోల్, స్పిరిట్ సైమల్టేనియస్లీ మనం అప్రోచ్ చేస్తే ట్రీట్మెంట్ విల్ బి సక్సెస్ఫుల్. ఏదో పేషెంట్ వచ్చినాడు, వీనికో డోలో 650 ఇచ్చినమ్మ జ్వరానికి, ఇంకొకటి వస్తాడు వానికో డోలో 650. ఐఎమ్ నాట్ సపోజ్ టు సే ద బ్రాండ్, బట్ పారాసిటమాల్ ఫర్ ఎగ్జాంపుల్ అట్లా ఇస్తాము అని అట్లా కాదు. ఆయుర్వేద ఇస్ వెరీ పర్సనలైజ్డ్, వెరీ స్పెసిఫిక్ అండ్ వెరీ సబ్జెక్టివ్. సో ఇటువంటి ప్రాక్టీస్ ఐ థింక్ ఐఎమ్ బ్లెస్డ్ విత్ ది గాడ్స్ గ్రేస్ దట్ I chose Ayurveda. He gave me an instinct to choose Ayurveda, point number 1. And after choosing Ayurveda, the credit goes to my family. They wanted me to remain in Ayurveda because ఆయుర్వేదంలో మీరు డబ్బు చేస్తాను నేను 25 years బ్యాక్ సక్సెస్ఫుల్ అవుతాను అంటే చాలా కష్టమైన విచారము. అండ్ టు మీ మనీ ఈజ్ నాట్ ది బెంచ్ మార్క్ ఆఫ్ సక్సెస్. ఈవెన్ టుడే, honestly confessing with my thousands of episodes on YouTube and the conventional media, honest confession is if someone tells me making money is the benchmark of success, I definitely tell it. So మన ట్రీట్మెంట్లో అథవా పేషెంట్ అప్రోచ్లో చెప్తాము క్వచిన్ ధర్మ క్వచిన్ మైత్రి క్వచిదర్థ క్వచిదశ కర్మాభ్యాస క్వచిచ్చేతి చికిత్సా నాస్తి నిష్ఫలాన్ని. క్వచిన్ ధర్మ, ఇప్పుడు అభి నా దగ్గర వచ్చినారు, XYZ వచ్చినారంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉందో లేదో, వాళ్ళని పలకరిస్తారో లేదో, రికగ్నైజ్ చేస్తారో లేదో, ఎవ్రీథింగ్ ఈజ్ ఇమిటరల్. వచ్చినారు, వాళ్ళకి ది బెస్ట్ ట్రీట్మెంట్ నాకు తెలిసిన నాలెడ్జ్లో వాళ్ళకి ఇవ్వాలది నా మొట్టమొదటి ఆద్యత, నా బాధ్యత. సో క్వచిన్ ధర్మ, క్వచిన్ మైత్రి. ఈరోజు అప్పుడెప్పుడో పేషెంట్గా వచ్చినాడు, నా ఫ్రెండ్ అయినాడు, వాటితో పాటు ఒక హోటల్కి పోతాను, కాఫీ తాగుతాను. ఐ విల్ గో టు ఎక్స్ప్లోర్ ఫారెస్ట్, ఐ విల్ గో టు ఎక్స్ప్లోర్ హబ్స్ విత్ మై నోన్ ఫ్రెండ్ హూ ఈజ్ ఎ ట్రావెలర్ బై హిస్ ప్రొఫెషన్. He came to me as a patient, he is a friend now. So I get to know more herbs, I got a lot of intensive research happens to me through him. So క్వచిన్ మైత్రి, క్వచిద్ అర్థః. కొంచెం కాలం డబ్బు కావాలి, ఫ్యాన్ కావాలి, ఏసీ కావాలి. ఈ రోజుల్లో డబ్బులు లేక బతుకుతానంటే అది సాధ్యం కాదు. దాని కాబట్టి డబ్బులు కానే కావాలి. కొద్ది డబ్బులు పేషెంట్ మనకి ఎందుకు కావాలో లలాట లిఖితం రేఖం పరిమార్జన శక్యతే. రావాలని ఇక్కడుంటే వస్తుంది, ఇక్కడ రాసి లేదు, రాతి లేదు, తలరాతల లేదు, డబ్బులు చేసేది అంటే రావాలి. అందరూ డబ్బులు చేయడం లేదు, పేరు కూడా అంతే ఇంపార్టెంట్. సమాధానంగా చచ్చినాక మన పేరు చిరస్థాయిగా నిలిపేది చాలా ఇంపార్టెంట్. నేను ఆ దృష్టికోణంలో నా ఫోకస్ చేస్తాను. యూ షుడ్ లివ్ ఆఫ్టర్ డెత్. చచ్చినాక కూడా, చెల్లిపోయినాక కూడా మన పేరు చిరస్థాయిగా ఉండేటువంటిది. ఐ షుడ్ బి వన్ మోర్ అబ్దుల్ కలాం, ఐ షుడ్ బి వన్ మోర్ వాజ్పేయి. ఈ సాధన మన ఇంటెన్షన్, మన ఇంక్వెస్ట్లోగా ఉంటే అంత చేయకపోవచ్చు,
దాంట్లో 1% చేస్తే కూడా మన సంతృప్తి జీవనానికి ఇది పునాది మరి నాందవుతుంది అనేసి. అండ్ క్వచిత్ యశః, ఒక పేషెంట్కి మీరు సంపూర్ణంగా ట్రీట్మెంట్ ఇస్తే ఆ పేషెంట్కి 10 పేషెంట్లు పెంచుకుని వస్తాడు. హీ విల్ బి ద బెస్ట్ అంబాసిడర్, ది బెస్ట్ అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ టు అస్ టు కమ్యూనికేట్ టు అదర్ పీపుల్, దిస్ డాక్టర్ ఈస్ ద బెస్ట్, దిస్ ట్రీట్మెంట్ సూటెడ్ మీ, ఇట్ విల్ సూట్ యూ అనే మెసేజ్ మీరు ఏ మీడియాలో ఇచ్చే అవసరం లేదు, నెసెసిటీ లేదు, వాడిస్తాడు. ఆరోగ్య సాధకుడు. ఐ డోంట్ యూస్ ద వర్డ్ పేషెంట్ నెవర్ ఎవర్ ఇన్ మై లైఫ్ బికాస్ హీ ఈజ్ నాట్ ఎ పేషెంట్, హీ ఈజ్ ఎ డిజైర్ఫుల్ పర్సన్ టు అటైన్ గుడ్ హెల్త్. వాడు ఆరోగ్య సాధకుడు. అనారోగ్యంతో మాట్లాడొస్తాడు, సాధనం చేస్తాడు, ఆరోగ్యం పొందుకొని బయటపోతాడు. దాని కాబట్టి వాడు ఆరోగ్య సాధకుడు, వాడు పేషెంట్ కాదు. ఆరోగ్య సాధకుడు పేషెన్స్లో ఉండాలి, తాళంతో ఉండాలి. హీ షుడ్ విత్ లాట్ ఆఫ్ కంటెంట్మెంట్, బ్లిస్, హ్యాపీనెస్ అండ్ సటైటీ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ద ప్రోటోకాల్ ఆఫ్ ద ట్రీట్మెంట్. దో వచ్చినాడు పొద్దున్నే జ్వరం వచ్చింది, కీళ్ళ నొప్పులు వచ్చింది అనేసి మధ్యాహ్నం కేవలం నా నూనె రాసుకుంటాను, మందులు వాడతాను, రేపు పొద్దున్నే ఫుట్బాల్ అంటే అసాధ్యమైన మాట. సో నిదానమే ప్రధానం అని చెప్తాము. సో ఇట్ హ్యాస్ టు గో ఇన్ ఎ ఫేజ్డ్ మేనర్. ఐ థింక్ విత్ thousands and thousands of patients who are been with me and I am with them. They are with me, I am with them. The beautiful bondage what we have amongst each other, that is the secret of the Ayurveda strength. And little bit of my success as well. సో ఎంత ఇంపార్టెంట్ ఆయుర్వేద అన్నది, ఎందుకంటే ఇప్పుడు ఎన్నో అవకాశాలు ఉన్నాయి, మెడిసిన్ సైన్స్ ఎక్స్పాండ్ అవుతూనే ఉంటుంది, కొత్త కొత్త ఇన్వెన్షన్స్, డిస్కవరీస్ ఉన్నాయి. అయినా కూడా ఆయుర్వేద ప్రాక్టీస్ చెయ్యాలి అని ఎవరికైనా చెప్పదలుచుకుంటే ఎందుకు? Two difference away, very clear is, I don't deny any other systems of medicine. I respect every system of medicines as long as it is Guru Mukhena and university approved. Fair enough. ఈ quackery-ని నేను అలగరిస్తాను. I don't support quackery. All the more important is, I told you Ayurveda is anadi and ananta. సో ఎప్పుడో పుట్టిన దానికి సైంటిఫిక్ ఫుటేజ్, లాట్ ఆఫ్ రీసెర్చ్, లాట్ ఆఫ్ అనాలిసిస్, లాట్ ఆఫ్ టైమ్ టెస్టెడ్ ఫినామినన్స్. టుడే వీఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ బోల్డ్ అండ్ బ్రేవ్ టు సే దట్ దిస్ మెడిసిన్స్ వర్క్ ఫర్ దిస్ డిసార్డర్. వాట్ వాజ్ యువర్ క్వశ్చన్? ఎందుకు ఆయుర్వేద చూస్ చేసుకోవాలి నెక్స్ట్ జనరేషన్ మేబీ? ఆల్ అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ పుట్ టుగెదర్, ఎస్పెషలీ ద కన్వెన్షనల్ మోడర్న్ మెడిసిన్ మేమంటామో నెవర్ కాన్స్టెంట్, ఎవర్ చేంజింగ్. పాయింట్ టు బి హైలైటెడ్, నెవర్ కాన్స్టెంట్, ఎవర్ చేంజింగ్. ఒక 5 years బ్యాక్ ఒక మాలిక్యూల్ వచ్చింది, సూపర్ డూపర్ సక్సెస్, ఈ మందు తీసుకుంటే ఆ రోగం అట్లా మాయమో అని. 5 yearsలో వాళ్ళే చెప్తారు, లేకపోతే ఇంకొక ఏజెన్సీ, రీసెర్చ్ ఏజెన్సీ చెప్తుంది దిస్ ఈస్ నాట్ గుడ్, దీనిపై చాలా సాధక బాధకులు ఉంది, దీంట్లో లివర్ డ్యామేజ్ అవుతుంది, కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ ఈస్ ప్రూవ్ టు బి రాంగ్. దానికన్నా కొంచెం బెటర్ మాలిక్యూల్ వచ్చింది, దాన్ని ట్రై చేస్తాము. అథవా చాలా లివర్ టాక్సిక్, కొంచెం తక్కువ డోస్ చేస్తామని. ఇట్ ఈస్ నెవర్ కాన్స్టెంట్, ఎవర్ చేంజింగ్. Ayurveda is ever constant, never changing. Ever constant. 5,000 years back, namruta amruta. అమృతపల్లి గుడూచి అని చెప్తాము. అమృతపల్లి రసం తీసి మీరు జ్వరానికి తాగితే జ్వరం పోతుంది. స్మాల్ ఎగ్జాంపుల్. హండ్రెడ్స్ ఆఫ్ ఫంక్షనల్ ఫుడ్స్ ఆర్ హోమ్ రెమెడీస్ వీ ఎక్స్ప్లెయిన్ త్రూ ఆయుర్వేద. ఒక అమృతపల్లి స్వరసం అంటే తాజా రసం, ఫ్రెష్ జ్యూస్ ఆఫ్ అమృతపల్లి స్టెమ్ జడ్జి దాన్ని తాగితే మీకు జ్వరం పోతుంది అని 5,000 years బ్యాక్ ఏం చెప్తున్నారో అదే ఫిలాసఫీ, అదే అమృతపల్లి, అదే పేషెంట్కి రకరకాల వ్యాధులు, రకరకాల ఫీవర్లు. ఇప్పుడు 100 వేరియంట్స్ ఆఫ్ ఫీవర్స్ మనకుంది. ఫీవర్ అంటే మనకు ఒకటే, పుట్టి జ్వరం వచ్చేది, పండుకోనాలి, కోల్డ్ ప్యాక్ వేసుకోనాలి, గంజి తాగాలి, ఎళ్ళీరు తాగాలి, పండుకోనాలి, రెస్ట్ తీసుకురాలి. టుడే యూ హ్యావ్ 100 వేరియంట్స్ ఆఫ్ ఫీవర్స్. వన్ అమృతపల్లి, ద దెన్ అమృతపల్లి ఈజ్ సెన్సిబుల్ అండ్ యూజర్ ఫ్రెండ్లీ, ఎఫెక్టివ్ అండ్ economic till date. Maybe the same holds good for next 500 years as well, provided we conserve, preserve and grow Amrutpalli. So never constant, ever changing, ever constant, never changing law. My choice was ever constant, never changing. అది ఉండేదాన్ని కాబట్టి ఓన్లీ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ రీసెర్చ్, లాట్ ఆఫ్ అనాలిసిస్ అండ్ అప్లికేటివ్ నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే మనకి ఎన్నో సెల్లీలు వి ఆల్వేస్ సే దెర్ వాస్ అ మిత్, దెర్ ఈజ్ స్టిల్ Ayurvedam ante it's only to Indians, only to Hindus, only one segment of people, maybe rural people who are not exposed to the urban lifestyle, వాళ్ళకి మటుకు ఆయుర్వేదము. ఏదో కషాయాలు తాగుతారంట, మనం రెడీమేడ్ క్యాప్సూల్ వేసుకుంటే సరిపోతుంది. ఇటువంటిది మిస్కన్సెప్షన్స్ చాలా ఉండేది. బట్ ద థింగ్స్ హవ్ చేంజ్ నౌ. ఇఫ్ యూ సీ ది సోషల్ మీడియా వరల్డ్ టుడే, every Tom, Dick and Harry, hardly few of the qualified educational, institutional passed out people are talking about sensible Ayurveda. But unfortunately, more of
Non-Ayurveda people talk about Ayurveda, which is to be questioned, and I'm not happy about that personally. So చదువుకోండి, 5 years 8 years ఏం బేసిక్ డిగ్రీ ఉంది చదువుకోండి, గురుముఖైన పాట నేర్చుకోండి, గెట్ క్వాలిఫైడ్, దెన్ you have all the power, capacity and capability of giving your knowledge to the world. ఓకే. And there are some sects and rules which is to be followed. If you follow that, life is always simple, life is beautiful. ఓకే. సో దీన్ని ఒక బిజినెస్ అని చెప్పొచ్చా తెలీదు, యాజ్ అ సర్వీస్ మీరు ప్రాక్టీస్ చేశారు. ఎవరైనా వచ్చే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, కొంచెం అర్నింగ్స్ ఉంటుంది, దాంట్లో ప్రాఫిట్ కూడా చూస్తారు. సో ఆయుర్వేద ప్రాక్టీసింగ్ యాజ్ అ సర్వీస్ అని చూసుకున్నా కూడా ఈజ్ ఇట్ సస్టైనబుల్, ప్రాఫిట్ కలుగుతుందా ఎవరైనా ప్రాక్టీస్ చేసే వాళ్ళకి? It all depends on what is your involvement. If you see it as a profession, if you make it as a passion, definitely money flows. ఓకే. If you see it as a business perspective, you are just hopping from city to city, from one pin code to the other pin code very frequently. That is what is my experience with my juniors that I am seeing for the past 2 decades. ఓకే. యావ డాక్టరు నా పేషెంట్ నేను చూసుకుంటాను, ఐఎమ్ దేర్ ఫర్ వెల్నెస్, లేటర్ ఆన్ ఫర్ ఇల్నెస్. అండ్ జబ్బు వ్యాధి వచ్చినాక సంపూర్ణంగా నేను వాడిని కేర్ చేస్తాను. ఐ విల్ కన్జర్వ్ హిజ్ హెల్త్ అండ్ ఐ విల్ కన్జర్వ్ హిజ్ ఫ్యామిలీ హెల్త్. నిజమైన పురోహితుడు, పురోహితుడు అంటే తెలుగులో మనం ఏమంటాము, పూజ చేసేవాడు పురోహితుడు. ఒక మిస్కన్సెప్షన్లో ఉన్నాం. ఏదో గంటలు అడిస్తాడు, మంగళారతి తీస్తాడు, దేవుని ముందు కూర్చున్నాడు పురోహితుడు, శ్లోకాలు చెప్పాడు పురోహితుడు, గణేష దసరా పండుగ ఇంటికి వచ్చి పూజ చేయించిపోయేవాడు, అతడు పెళ్లి డేటో గృహప్రవేశం డేటో ఫిక్స్ చేసేవాడు పురోహితుడు అంటాం. ఓకే. నిజమైన పురోహితుడు ఈజ్ ఎ మదర్. పురానికి హితం కాచేవాడు పురోహితుడు. పురం సరౌండింగ్స్, పుర అంటే నాట్ జస్ట్ ఒక ఊరు, సరౌండింగ్స్ అరౌండ్ అస్, మదర్. Next is teacher, complete community he will take care. The third is doctor, and the fourth is a real karmachari. వీళ్ళు నిజమైన పురోహితులు. సో పురానికి హితం కాచే వాళ్ళందరూ పురోహితులు నా ప్రకారంగా. ఐ మే బి రాంగ్, బట్ దిస్ ఇస్ వాట్ ఈస్ మై డెఫినేషన్ టు ఏ పురోహిత. అట్లా ఉన్నప్పుడు ఇఫ్ యూ రియలీ కేర్ ఫర్ ది పేషెంట్, ఎట్లా ఒక నోబెల్ ప్రొఫెషన్ అంటే 50 మంది, లాట్ మెనీ పీపుల్, ఒక హస్బెండ్ వైఫ్కు చెప్పేంక ఇబ్బంది కలిగిన ఒక సమస్యను మా దగ్గర 4 గోడల మధ్య చెప్పుకుంటాడు. కరెక్ట్. ఒక బిడ్డ తన తల్లికి చెప్పుకున్న ప్రాబ్లము మనకు చెప్తుంది. ఇట్లా ఎన్నో సో కాల్డ్ కాన్ఫిడెన్షియల్ ఇష్యూస్ విత్ ఇన్ ద ఫ్యామిలీ, దే ఓపెన్ అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ 4 rooms ఇన్సైడ్ ది కన్సల్టేషన్ రూమ్. అండ్ వై ఈస్ దట్ పాసిబుల్? ఈజ్ ఇట్ ఓన్లీ బికాస్ యూఆర్ ఎ డాక్టర్? It's only because they trust you over and above a human being. Okay. You just go and can't tell that నాకు ఎంటికలు రాలిపోతుంది, ఏదో ఇమ్మీడియట్గా నాకు హెయిర్ కన్సల్ట్ చేసిన ట్రీట్మెంట్ అని మీ పక్కింటి వాళ్ళు మీరు అడగరు. అడిగితే కూడా అన్ఫార్చునేట్లీ అగైన్ అండ్ అగైన్, బికాస్ యువర్స్ ఇస్ వెరీ పవర్ఫుల్ మీడియా, BOSScast and Bosswala is a very recognized YouTube today. I want to make a sincere appeal. Please, sir. News is to be used. Unfortunately, it is abused, misused and overused. So I'm grateful to you for transmitting the good, healthy content to the commoner so that they should have trust in the media. Thank you. They should have trust in the media. The moment they see, they should feel that something, a good content is coming out of this channel and I should incorporate. And communication is not just me telling and you listening. అది సంవహన కాదు నా ప్రకారం. కమ్యూనికేషన్ ఏమంటే, ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నాను, యూ షుడ్ ఫియర్ టు టర్న్ టు యువర్ రైట్ ఆర్ లెఫ్ట్, ఇంక్లూడింగ్ ఐబాల్ షుడ్ నాట్ మూవ్. వాట్ ఐ సే హ్యాస్ టు బి అండర్స్టూడ్, ఇన్కార్పొరేటెడ్, అసిమిలేటెడ్ అండ్ ఎన్ఫోర్స్డ్. Okay. So coming into action, my dream, my thought process, coming into action through you is the real motive of treatment. మన అట్లా ఎఫికసీలా, ఎఫిషియెంట్గా, డైనమిక్గా, పెనిట్రేటివ్గా డయట్ ఎట్లా చేయాలి, లైఫ్ స్టైల్ ఇట్లా ఉండాలి, మీ మైండ్ సెట్ ఇట్లా ఉండాలి, పత్తి ఇట్లా చేయాలి, ఇది తినొద్దు, ఇది తినండి, మీరు ఇంత బాధపడకూడదు, స్ట్రెస్ చేసుకోకూడదు అని చెప్తే, మీరు చెప్పండి సార్ ఏసీ రూమ్లో చెప్తారు, బయట పోయినాక నా లైఫ్ అదే అంటే ఇట్ మేక్స్ నో సెన్స్. ఓకే. మీ లైఫ్ స్టైల్ చేంజ్ అయ్యేట్టు నేను ఇన్ఫ్లుయెన్షియర్ అయితే, ఐఎమ్ ద బెస్ట్ ఇన్ఫ్లుయెన్షియర్ ఓన్లీ వెన్ ఐ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్, దెన్ ద ట్రీట్మెంట్ టు మెజారిటీ ఆఫ్ ద డిసార్డర్స్ ఆర్ డిసీజెస్, చాలా తేడా ఉంది డిసీజ్కు డిసార్డర్కు, డిసార్డర్స్ అండ్ డిసీజెస్ క్యాన్ బి హ్యాండిల్డ్ వెరీ సక్సెస్ఫుల్, నో డౌట్ అబౌట్ ఇట్. గ్రేట్. అలానే సార్, మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు 24 years ముందు.
ఇంప్లిమెంట్ చేసే టైంలో మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్, సవాళ్ళు ఏంటి? ఎందుకంటే మీరు స్టార్ట్ చేసిన టైంలో అయితే అంత అక్సెప్టెడ్ ప్రొఫెషన్ కాదు ఇది. ఖచ్చితంగా కాదు. సో వాట్ వర్ ద ఛాలెంజెస్? When I started my profession in Bangalore in early 2000, handful of Ayurveda doctors only were there. చాలా తక్కువ, ఒక 5-6 జనాలు మేము కొంచెం ఎస్టాబ్లిష్ అప్పుడు ఉండేవారు. వెన్ ఐ ఎంటర్ ఇంటూ ఆయుర్వేద. అండ్ ఎట్లా ఉండిందంటే, మీరు ఏదైనా కషాయం ఇస్తే ఇది ఫినాయిల్ లాగా ముందు ఉంది, ఏదైనా మీరు పౌడర్ ఇస్తే ఇది బ్లీచింగ్ పౌడర్ మాదిరి ఉంది, మీరు నాకు ఆ రకమైన ట్యాబ్లెట్ ఇవ్వండి, ఈ రకమైనది ఇవ్వండి, అథవా వాడంతి లేహ్యం ఇవ్వండి, అట్లా కషాయం మీరే ఇవ్వండి, ఇట్లా డిక్టేటింగ్ టర్మ్స్లో కొంచెం ఉండేది. అండ్ మాకు 3 డేస్లో సరిపోతుందా, 2 డేస్లో సరిపోతుందా అని ఉండేది. అండ్ మీరు ఒక సంవత్సరంలో ఇల్లు కట్టడానికి ఎంత ఈజీనో, ఒక ప్యాలెస్ కట్టడానికి మినిమం ఒక 10 years కావాలి. ఒక 1 yearలో కట్టిన ఇల్లు 15 years అవుట్డేటెడ్ అయిపోతుంది. 10 years ఇన్వెస్ట్ చేసి కట్టిన ఒక ప్యాలెస్ 10,000 years ఉంటుంది. సో బిల్డ్ ఎ ప్యాలెస్, డోంట్ బిల్డ్ ఎ హౌస్. రాదర్ బిల్డ్ ఎ హోమ్, డోంట్ బిల్డ్ ఎ హౌస్. హోమ్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ విత్ హార్ట్స్ అండ్ సోల్స్. హౌస్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ విత్ bricks. So when you construct homes, it stays eternally. So when the problem is at the initial level, or the profession is at the initial level, the problems are always challenging. Lot of multifaceted roads are in front of you. ekkada povali, em cheyali, which road to choose, are differences sana untindi. Aa dvandvatvam antam, conflicts, that will also be there for a very great extent. ఎలా ఎదుర్కొన్నారు? Persistence, okay, perseverance. Baseline for this is passion. The first decision that I took when I started my career is కూర్చుకొని ఉండాలి, కాతరంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, వచ్చిండే పేషెంట్కి ది బెస్ట్ ఇవ్వాలి. ఒకరు వస్తారో, 10 మంది వస్తారో, 1000 మంది వస్తారో, ఈ బదులు వాడు 10 రూపాయలు ఇస్తాడో, 1,00,000 రూపాయలు ఇస్తాడో, ఎవ్రీథింగ్ ఈజ్ ఇమ్మెటీరియల్. వాడు వచ్చిన దానికి ది బెస్ట్ సర్వీసెస్ మన ఆరోగ్య సాధకునికి, నాట్ పేషెంట్, మనకు మేము ఇస్తాము. అండ్ సీ హిమ్ విత్ డిగ్నిటీ, రెస్పెక్ట్ అండ్ ఇంటర్నల్ లవ్. ఇప్పుడు చూడండి, ఒక 10th standard అమ్మాయి వస్తుంది, ఏదో టెన్షన్లో వస్తుంది, దానికి ఫీవరు, డయేరియా, వామిటింగ్, హెడేక్, మల్టిపల్ థింగ్స్ చెప్తుంది. యూజువల్లీ వాట్ యూ డూ, ఇఫ్ యు ఆర్ అ ఫిజిషియన్, వాట్ విల్ యూ డూ? యూ విల్ గివ్ ఫీవర్కి ఒక మందు, వాంతికి ఒక మందు, డయేరియాకి ఒక మందు. కరెక్ట్. ద థింగ్ వాట్ హ్యాస్ టు బి డన్ ఈజ్, భుజం పైన చైనేసి తలపైన చేపెట్టి, డోంట్ వరీ, బాగా చెయ్యి, ఎంత వస్తే అంత రాని, కొంచెం ఎఫర్ట్ చెయ్యి, నీకు 60 వచ్చే బదులు 70 వస్తే చాలు కదా, నేనున్నాను, ఐఎమ్ విత్ యూ అని. డాక్టర్స్ రోల్ ఎట్లుండేది 4 decades, massive changes have happened. Now it's a business, less a profession, more a business. You've been seeing mushrooming of corporate hospitals across the globe, especially in Karnataka. You can see multiple corporate hospitals are coming up. ఒక డాక్టర్ పేరు పేషెంట్కి జ్ఞాపకం ఉండేది, ఆ డాక్టర్కి ఆల్ ద మోర్ పేషెంట్ పేరు జ్ఞాపకం ఉండేది. అభి వచ్చినారు, అభి లాస్ట్ టైం నాకు కడుపు నొప్పని వచ్చినారు, నేను ఆయనకు జీలకర్ర కషాయం ఇచ్చినాను, ఎల్లుంది అభి, హౌ ఈజ్ యువర్ గ్యాస్ట్రైటిస్ డూయింగ్ బెటర్, నేను చెప్పిన కషాయం తాగినారా నేను అడిగేవారు. పేషెంట్ ఎట్లా వచ్చేవారు, దిగులతో వచ్చేవారు, గౌరవంతో వచ్చేవారు, భయంతో వచ్చేవారు, భక్తితో వచ్చేవారు. నౌ ఇట్ ఈస్ ఓన్లీ కామర్స్. ఓకే, మీరు 500 రూపీస్ ఇస్తే ఇప్పుడు కన్సల్టేషన్, 2000 రూపీస్ ఇస్తే త్వరగా వస్తుంది, 10,000 రూపీస్ ఇస్తే సూపర్ డీలక్స్ వార్డ్, 1 lakh ఇస్తే ఇయర్లీ ప్యాకేజ్కి వచ్చి మనం ఎంచుకున్నాము. అండ్ వెనకటికాలం ఎట్లుండేది, ఇంటి గృహప్రవేశం అంటే ఫస్ట్ ఇన్విటేషన్ వస్తుంది డాక్టర్, పెళ్ళి ఫిక్స్ అయిందంటే ఫస్ట్ ఇన్విటేషన్ వస్తుంది డాక్టర్, పిల్లకాయ పాప ఫస్ట్ ర్యాంకో ఫస్ట్ క్లాస్ వచ్చినారంటే స్వీట్ ఫస్ట్ డాక్టర్ పై పంచి వాడికి తినిపించి నెక్స్ట్ వేరే పని చేసేది. డూ యూ సీ దట్ అట్మాస్ఫియర్ టుడే? బికాస్ ఆఫ్ ద చేంజ్డ్ అట్మాస్ఫియర్, చేంజ్ సినారియో, చేంజ్డ్ మైండ్ సెట్ ఆఫ్ ద పీపుల్. సో మ్యూచువల్గా ఉండాలి, కేర్, కన్సర్న్, అభిమానం. మనం ఏం పేషెంట్ పైన పెట్టుకుంటామో 10,000% ఎవ్రీ పేషెంట్ వీ హ్యావ్ టు గివ్ దట్ లవ్, రెస్పెక్ట్ అండ్ కన్సర్న్. ఓకే, అని మన పేషెంట్ డాక్టర్ రాజ్ కుమార్ కరణ్లు చాలా బాగా చెప్పారు, అభిమాని దేవుడు అని చెప్పారు. అంటే జనాలు ఉండేదా కాబట్టి తాను స్టార్, జనాలు లేకపోతే అంత పెద్ద మనిషి ఇంక పెద్ద స్థాయికి ఎట్లా పోతాడు? కరెక్ట్. సో మనం ఏదైనా రికగ్నిషన్ చిక్కిందంటే ద మెయిన్ రీజన్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ అవర్ పేషెంట్స్. ధన్వంతరి నేను ఫోటోలో చూస్తాను, ఆ ధన్వంతరి కనిపించేది నాకు పేషెంట్ మనసులో, అభివ్యక్తి అయ్యేది నాకు పేషెంట్స్తో. సో కాబట్టి ఆ దేవుడిని మన పేషెంట్స్లో చూస్తే పేషెంట్కి హ్యాపీనెస్ ఉంటుందో లేదో నాకు సంబంధం లేని విచారం అది. నాకంతూ తల దింబ పైన పెడితే ప్రశాంతంగా నిద్ర వస్తుంది. దట్ ఈస్ వాట్ ఈస్ నీడెడ్ టు మీ యాజ్ అ డాక్టర్, యాజ్ అ పర్సన్, అండ్ ఐమ్ అటైనింగ్ దట్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై పేషెంట్స్. అండ్ ఇఫ్ 10%, 1%, one patient in a day is being benefited with the words that I speak, with the treatment that I give, I think my professional life is completely
fulfilled. I am satisfied with that. And that remarkable change, micro, minute ounce of change that we can create to the society with our profession, I think God has blessed me with a beautiful profession and beautiful patients. I am very thankful to all my Arogya Sadhakas for giving me an opportunity to serve them. ఓకే సో ఈ ప్రొఫెషన్లోకి ఎంటర్ అవ్వాలంటే సార్ ఎంత ఇన్వెస్ట్మెంట్ కావచ్చు? మీరు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి చెప్పారు, ప్యాషన్ గురించి కూడా చెప్పారు, అండ్ ఒక బాండింగ్ ఉండాలి, ఆ లవ్ ఉండాలి, ఆ కేర్ అండ్ కన్సర్న్ ఉండాలి, అవన్నీ డెఫినెట్గా ఉండాల్సిందే. సో దానికి జతగా వాట్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్? కావాలి ఇన్వెస్ట్మెంట్ లేక ఈ రోజులు ఎందుకు కాదంటే పీపుల్ ఆర్ లుకింగ్ టువర్డ్స్ ది ఎస్థెటిక్ ఫీల్ అండ్ లుక్ అండ్ ఫీల్. ఇప్పుడు ద మొమెంట్ ఐ ఎంటర్డ్ యువర్ స్టూడియో ఐ సెడ్ ఇట్ ఈస్ ఫంటాస్టిక్లీ గుడ్. ఇట్ డజంట్ మీన్ దట్ యూ షుడ్ హ్యావ్ ఎ బిగ్ స్టూడియో. ఏదో పార్క్లో కూర్చొని మైక్లు పెట్టి కూడా షూట్ చేయొచ్చు. బట్ ద మొమెంట్ ఐ కేమ్ ఇన్ సైడ్, the aura, the positive feel, the comfort and the happiness that I felt makes me give the best from within what I have. లోగా ఉండేది సంపూర్ణంగా బయటకు వచ్చేదానికి ఈ లుక్ అండ్ ఫీల్ ప్లేస్ ఎ వెరీ మేజర్ రోల్. మీరు ఏదో ఒక ఫుట్పాత్లో కూర్చొని ఒక అంగడి ముందర ఏదైనా ఒక షాప్ ముందర కూర్చొని క్వశ్చన్ అడిగితే maybe I would have given you a right answer, but not with this contentment, happiness. So patients should feel comfortable. They should feel that privacy. They should feel that happiness. Okay. And look and feel is very important today. And I think, but for the structure, roughly 15 to 20 lakhs base మేము ఈ రోజు కావాలి నా ప్రకారం. And it goes up to 2-3 crores if you have to make it in a very niche and a very indic and a very posh way. But lease minimum is 15 to 20 lakhs, but for the building, whether it is rented or a own building, then the minimum antunte you can start a decent good Ayurveda center and a good therapy center and see, for example, most of the I use wooden things for all my therapeutics and therapies for what I use, and you can use plastic and fiber also, but when I had to go for wood, definitely is expensive. The more indic, the more traditional feel that I have to give. People think ఏమో మన్ను కూడా రాస్తే చీప్ అని. కన్వెన్షనల్ అక్రిలిక్ పెయింట్కు మన్ను పెయింట్కు కంపేర్ చేస్తే మన్ను పెయింట్ ఈజ్ మచ్ మోర్ ఎక్స్పెన్సివ్ టుడే, నాట్ చీపర్. ఓకే, putting a decent distemper is much more cheaper. Mannu is much more expensive. So a muddy feel, a indic feel, a green feel kavala. And of course, I am talking about Bangalore. Correct. Rural places, it might be much more economical. But to attract patients in a rural people, you should have a unique USP. As long as you don't have a USP, people will not come to you. Okay. And my request to my juniors at this given point of time, అందరూ అన్ని రకమైన ట్రీట్మెంట్ చేస్తాను, అన్ని జబ్బులకు నేను ట్రీట్మెంట్ చేస్తాను అది వదిలిపెట్టి ఐఎమ్ ఏ స్పెషలైజ్డ్ పర్సన్ ఫర్ సర్టన్ నెంబర్ ఆఫ్ డిసీజెస్ ఆర్ డిసార్డర్స్. ఓకే, 10 డిసీజెస్ నా ఎక్స్పర్టైజ్ తీసుకుంటాను, దాంట్లో 5 నా సూపర్ స్పెషాలిటీ. ఆ 5 నేను చేస్తాను, నా సక్సెస్ రేషియో దాంట్లో చూపిస్తానంటే చాలా ఈజీగా గెలవచ్చు. హీ కెన్ penetrate the souls of the Arogya Sadhakas and he can come out of the problems and గెలుస్తాడు. తను గెలుస్తాడు, పేషెంట్ గెలుస్తుంది. ఇట్స్ ఎ విన్ విన్ సిచ్యుయేషన్. మొత్తానికి ఆఖరికి ఆయుర్వేదం గెలుస్తుంది. మనకు కావాల్సిన ఆయుర్వేదం గెలుపు. వెరీ నైస్ సార్. దీంట్లో ఎలాంటి అంటే సర్వీసెస్ ఉంటాయి? బికాస్ మనం ఛార్జ్ చేసేదే సర్వీసెస్ గురించి. ఏదైనా అర్నింగ్ ఆపర్చునిటీ ఉంటే మనం ఏం కేటర్ చేస్తామో దాని మీద. సో ఎలాంటి ఆప్షన్స్లు ఉన్నాయి? సో ఇనీషియల్ స్టేజు, మేబీ ఎక్స్పీరియన్స్డు, నెక్స్ట్ లెవెల్ మేబీ మీలాంటి ప్రాపర్గా ఆయుర్వేద 20 years 25 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కేటర్ చేసే సర్వీసెస్. సో ఈ 3 కేటగిరీస్ అని చూసుకున్నట్లయితే ఎలా స్టార్ట్ చేయొచ్చు, ఎలా స్కేలప్ చేసుకుని వెళ్ళొచ్చు అర్నింగ్ ఆపర్చునిటీ? మై ఫస్ట్ అడ్వైస్ టు ఏ యంగ్ బడ్డింగ్ ప్రాక్టీషనర్ ఈజ్ ఏమంటే ఫస్ట్ యూ షుడ్ స్టార్ట్ అ స్మాల్ ఓపీడీ. అంటే వాళ్ళు 20 lakhs 50 lakhs 1 crore వేసి లోన్ చేసేదో వాళ్ళ ఫాదర్ డబ్బు తీసుకుని, బికాస్ 22 years ಅಥವಾ పీజీ చేస్తే 25 yearsకి ఐ డోంట్ థింక్ హీ విల్ బీ హ్యావింగ్ ఎవ్రీ వన్, ఫ్యూ ఆఫ్ దెమ్ మైట్ హ్యావ్ 25 lakhs to 1 crore or 2 crore. సో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని చేస్తాం కష్టసాధ్యము. సో ఫస్ట్ ఐ విల్ మై అడ్వైస్, మై ప్లేస్ ఆర్ అడ్వైజెస్, హీ షుడ్ స్టార్ట్ విత్ అ సింపుల్ ఓపీడీ. ఓకే, గెయిన్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ఎ పేషెంట్, సీ ద ఫుట్ఫాల్. See, there are 2 things. One is, I may see only 30 to 40 patients a day, but I spend 30 minutes per patient. That is my style of practicing. Okay. There are doctors who spend only 3 to 4 minutes a day, 3 to 4 minutes a patient, just send them off. వాళ్ళకి numbers will be a criteria. నేను 100 patients చూస్తే 150 patients నాతో పాటు వచ్చినారు, 1 monthకి నేను 3000 patients కవర్ చేస్తున్నాను. That is the benchmark for others. I don't deny or see fault in them. Okay. My advice is, number of patients is not the criteria. The quality of the treatment what you give is the criteria.
ఓకే. మీరు 10 జనాలు తీసుకుని ఒక సక్సెస్ రేషియో పెట్టుకున్నది ఎట్లుంది, మీరు ఇద్దరిని చూసి ఇద్దరుకు సక్సెస్ఫుల్ ఉన్నది ఎట్లుంది, దాట్ ఈస్ వాట్ మ్యాటర్స్ టు మీ. Correct. సో ఇట్ ఈస్ డోంట్ బీ ఇన్ ద rat race. My earnest request to all the budding Ayurveda doctors is that don't be in the rat race. నేను 100 పేషెంట్స్ చూడాలి. ఎట్లుంటుంది మన క్రైటీరియాస్ అంటే ఫస్ట్ ఇయర్ మినిమం ఒక కార్ తీసుకున్నాలి, ఒక 2-3 ఇయర్స్లో ఒక అపార్ట్మెంట్ తీసుకున్నాలి, 3 ఇయర్స్కి ఒక పెద్ద హాస్పిటల్ కట్టేయాలి, 4th ఇయర్కు అంత మంచి పేరు ఉండాలంటే 100 డాక్టర్స్ షుడ్ నో మై నేమ్. దిస్ ఈజ్ నాట్ ది బెంచ్ మార్క్. ఎంత చిరస్థాయిగా ఒక పేషెంట్ మనసులో మనం ఉంటాము. ఒక పేషెంటు తన కొడుకునో, తన అబ్బాయినో, తన తమ్ముడినో, తన తాతనో, తన ఫ్రెండ్నో పించుకొని వచ్చి హాయ్ డాక్, ఐ జస్ట్ కేమ్ టు సీ యూ, హాయ్ సే హలో టు యూ, హీ ఈస్ ద పేషెంట్, టేక్ కేర్ ఆఫ్ యూ అని బయటపోతాడు కదా, దట్ గివ్స్ మీ కంటెంట్మెంట్. అండ్ మనీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ విల్ కమ్. Okay. Any source it will come. Okay. It may be the quantum may be less or the quantum may be more. But I told you, what is pre-written cannot be rewritten. మీ తలరాతలో ఎంత డబ్బు రాసిందో అంత వస్తుంది. Don't go behind money. ఓకే. Go behind the success of the treatment protocols and satisfying the patient's needs. ఓకే. Once you satisfy the patient's needs, money will definitely come. If you go behind money, you have to be hopping. And ఈ షటిల్ సర్వీస్లో ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఒక హైవేలో ఇంకో డెస్టినేషన్కి పోతామంటే మోస్ట్ ఆఫ్ టైమ్స్ వీ బై టీనో బిస్కెటో అరటిపండు అయితే తీసుకుంటాము. వాడు ఏ అంగడి, వాడి సర్వీస్ ఏమి, వాడి క్వాలిటీ ఏమీ చూడం, బికాస్ ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్ టు అస్. ఒక బాటిల్ నీళ్ళు కావాలంటే ఏదో హైవేలో తీసుకుంటాము, బాటిల్ తీసుకుంటాం, ముందుకు పోతాము. దట్ ఈస్ నాట్ ద వే ఇన్ ఆయుర్వేద ప్రొఫెషన్ ఆర్ ద ప్రాక్టీస్ షుడ్ గో ఆన్. ఓకే. సో పర్సిస్టెంట్లీ జనరేషన్స్ టుగెదర్ ఇఫ్ దే హ్యావ్ టు కమ్ టు యూస్. తాత వచ్చినాడంటే మనముడు కూడా మన దగ్గర రావాలంటే వాట్ మ్యాటర్స్ ఇస్ ది పర్సిస్టెన్స్, క్వాలిటీ సర్వీస్ అండ్ షేరింగ్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ లవ్. ఓకే. మనం ప్రీతిగా చూసుకుంటే ఎలా ఉన్నారు, బాగున్నారు, తిండైనా అని అడిగితే కడుచుకోవడం మేము ఏమీ లేదు. ఓకే. పెళ్ళికి చూస్తున్నారు, అబ్బాయికో పెళ్లి ఫిక్స్ అయిందా, కోడలు అడిగినా చెప్పండి, పాప ఎప్పుడు పుట్టింది, ఏం పేరు పెట్టినారు. దిస్ ఇస్ నాట్ అ బిజినెస్ మోడల్. ఓకే. దిస్ ఇస్ నాట్ అ బిజినెస్ మోడల్. దిస్ అ పర్సనలైజ్డ్ ప్రొఫెషనల్ మోడల్ టు బీ కనెక్టెడ్ టు పేషెంట్స్. Okay. ద మోర్ యువర్ ఓపెన్. చెప్పండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఎంటుకలు రాలిపోతుంది, ఉదిరిపోతుంది వస్తే, నాదే ఉదిరింది పా, 45 ఏళ్ళకి నాది కూడా పోయింది, ఎందుకు దిగులు పడతావు, నేను ట్రీట్మెంట్ తీసుకొని సరిపోయినాను, తీసుకుంటున్నాను, నా కళ్ళ ముందు నూనె ఉంది పూసుకుంటున్నాను, నీకు కూడా తీస్తాను సరిపోతుంది అంటే మీ ప్రాబ్లం మీరు చెప్పినప్పుడు హీ విల్ ఓపెన్ అప్. ఓకే. ఓకే. నేను విగ్ వేసుకుని నాది ఒరిజినల్ హెయిర్ కాదు, అయితే నేను ఒరిజినల్ ప్రిటెండ్ చేసుకుంటాను, మీకు నేను ఇస్తానంటే హీ విల్ హ్యావ్ డౌట్ ఆన్ యూ. బీ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్. ఓకే. బీ యాజ్ సింపుల్ యాజ్ యూ డోంట్ బిలీవ్ మోస్ట్ ఆఫ్ టైమ్స్ వన్ ఐమ్ అబ్రాడ్ ఆర్ అవుట్ ఆఫ్ బెంగళూరు, నేను ఫ్లైట్లో వచ్చేప్పుడు ఎయిర్పోర్ట్లో పేషెంట్ వస్తే నేను నా ఆరోగ్య సాధకుడు ఒకే క్యాబ్లో ఇంటికి వస్తాం, ఓకే. మన ఆఫీస్కి వస్తాం, ఓకే. పేషెంట్స్తో పాటు నేను బోధన చేస్తాను. వాళ్ళు వాపస్ పోవాలా, నేను ఎక్కడో పోవాలంటే ఐ హ్యావ్ నో హెజిటేషన్ ఇన్ డ్రాపింగ్ దెమ్ బ్యాక్. ఇట్ ఈస్ నాట్ మై ప్రొఫెషనల్ కమిట్మెంట్, ఇట్ మై పర్సనల్ కమిట్మెంట్. ఓకే. అండ్ మై పేషెంట్స్ ఆర్ సో నైస్, ఐఎమ్ సో బ్లెస్డ్ అండ్ సో ఆనర్డ్. నేను ఇక్కడ కనకపురం ఉంటే నేను ఎక్కడో పోవాలి, తుమ్కూరు పోవాలంటే ఐ విల్ డ్రాప్ యూ సార్, ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్, ఐఎమ్ గోయింగ్ అలోన్. మీరు కూర్చుండి అట్లా మాట్లాడక పోదామంటే యూజువల్లీ ఫ్యూ ఆఫ్ ద డాక్టర్స్ డోంట్ గో. స్టేటస్, స్టిగ్మా, వాడి పేషెంట్ నాకేంటి లేదు, దావలేకపోతే వాడక అటుపడి తీసుకుంటాడు, నేను జామకాయ తీసుకుంటాను, ప్రశాంతంగా తినుకొని పోతాను. అండ్ వీ ఎక్స్చేంజ్ లాట్ ఆఫ్ ఐడియాస్, లాట్ ఆఫ్ థాట్స్. అండ్ ఐ హ్యావ్ ట్రావెల్డ్ టు ఎన్ నెంబర్ ఆఫ్ ప్లేసెస్ విత్ మై ఓల్డ్ పేషెంట్స్. నా ఇంటి ప్రోగ్రామ్కి నా ఆరోగ్య సాధకులు వస్తారు. ఓకే. ఐ డోంట్ కాల్ దెమ్ as clients, I don't call them as patients, I call them as ఆరోగ్య సాధకాస్. రాండి, నేను కొత్త కారు తీసుకుంటే వాళ్ళకి స్వీట్స్ పంచుతాను, మన ఇంటి వాళ్ళకి పంచుతాను లేదో తర్వాత, వాళ్ళతో పాటు స్వీట్స్ పంచుకుంటాను. వాళ్ళు ఏదో సక్సెస్ఫుల్ కెరియర్ ఆయా ప్రమోషన్ వచ్చాయంటే వాడు అన్నకో, తమ్ముడికో, ఫాదర్కో చెప్పిండు, దట్ యూత్ విల్ కమ్ టు మీ. ఓకే. మీరు ఒక లాంగ్ స్టాండింగ్ గ్యాస్ట్రైటిస్ ఉండింది, మీరు నాకు సర్చ్ చేస్తున్నారు, నేను ఐ వాజ్ ఎ చైన్ స్మోకర్, మీరింటి నేను స్మోకింగ్ వదిలేస్తున్నాను, సో ఐ జస్ట్ వాంటెడ్ టు థ్యాంక్ యూ అని. అండ్ వన్ కాజు కట్లీ, వన్ జిలేబీ, వన్ చిక్కీ ఈజ్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ దట్ ఐ హ్యావ్ రిసీవ్డ్ విత్ లాట్ ఆఫ్ కంటెంట్మెంట్. వాడు కార్ ఇస్తే కూడా, బంగ్లా ఇస్తే కూడా నాకు అంత హ్యాపీనెస్ కాదు. ఓకే. వాడు నాకు పెళ్ళి ఫిక్స్ అయిందండి, చాలా ఏళ్ళ తర్వాత నాకు ప్రాబ్లం ఉండింది, ఐ హ్యాడ్ సమ్ ఇష్యూస్ విచ్ ఐ కుడ్ నాట్ హ్యావ్ ఓపెన్డ్ అప్ విత్ అదర్స్. ఐ ఓపెన్డ్ అప్ విత్ యూ. I was not capable of handling my wife. Today, because of your treatment, I think I am quite sustainable in my post-marital life. I have that confidence అని చెప్పి, I want you to come. అని ఒక ఇన్విటేషన్ కార్డ్ ఇస్తాడు కదా, డోంట్ యూ థింక్ ఇట్స్ బిగ్గెస్ట్ రివార్డ్? డెఫినెట్లీ. డబ్బులు వస్తుందండి, పోతుంది. కరెక్ట్. డబ్బులు వస్తుంది, రేపు ఖర్చు పోతుంది. అండ్ నేను కూడా పోయేప్పుడు ఏం తీసుకుని పోను, బట్ ఫర్ ద గుడ్ విల్ ఆఫ్ ద పేషెంట్స్ నథింగ్ విల్ ఐ క్యారీ నార్ ఎనిమల్ విల్ క్యారీ. పుట్టి చేతిలో వస్తాము, ఖాళీ చేతిలో పోతాము. ఉండే ఆ షార్ట్ స్పాన్లో ఎంత సమాధానంగా, ఐ ఆల్వేస్
feel very delighted, very contented, very happy talking to my patients, and more than me, my patients are happy. ఓకే. సార్ మన ఇంట్లో మంచి కూరగాయలు పండింది, ఈ సొప్పు మీకు తెచ్చినాను కూరగాయలు, మీరు వాడితే నాకు హ్యాపీ అంటారు. వాళ్ళకి ఆ కూరగాయలు ఇచ్చాక ఇంటి పక్కల ఎవరు ఉండరా, వాళ్ళ రిలేటివ్స్ ఉండరా, ఖచ్చితంగా. వాళ్ళే వాడుకోనేం కాదా, నాకు ఎట్లా డబ్బులు ఇస్తారు? మామిడి పండు తీసుకొని వచ్చి 5 kgs అండి మీరు తినండి అని ఇస్తారు. ఓకే. 5 kgs నేను కొనలేనా? అతను వాళ్ళు 5 అమ్మరా వేరే? ఫుల్ ఆఫ్ లవ్ అంతే. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద పర్సనల్ కనెక్ట్. అండ్ దట్ హ్యాపన్స్ బికాస్ డాక్టర్ రాజ్ కుమార్ కరణంలో బాగా చెప్పేవారు, నా గురువు గారు మాస్టర్ హిరణ్య గారు చెప్పేవారు, ఎట్లా ఒక మనిషి పెద్దవాడు అవుతాడంటే తీసుకొని కాదు, ఇచ్చి. ఓకే. మీరు ఎంత ఉండే నాలెడ్జ్, ఉండేంట్లో లవ్, ఉండే ప్యాషన్ను, ఉండేంట్లో ఒక అఫెక్షన్ను మీరు పంచుతూ ఉంటారో అంత మీరు హగురమవుతారు. యూ బికమ్ లైటర్. ఓకే. దెర్ ఇస్ నో హెవీనెస్ క్యారీడ్ బై యూ. ఓకే. ఎవడైనా అడుగుతాడు, నాకు ఐ హ్యావ్ ట్రైన్ రఫ్లీ అరౌండ్ 28 స్టూడెంట్స్ నా ఎండీలు పిహెచ్డీ చేసే స్టూడెంట్స్ నా దగ్గర వచ్చినారు. వాళ్ళు ఏదైనా అడిగితే నేను వాళ్ళకి చెప్తాను. దే థింక్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టాస్క్, బిగ్ బాస్ టాస్క్, మరి చాలా కష్టము దాన్ని ఫాలో చేసే ఎక్కడ ఉంటుంది. బట్ ఐ హ్యావ్ అండర్గాన్ దట్ హార్డ్షిప్ డ్యూరింగ్ మై పీజీ. ఓకే. నా బాస్ డాక్టర్ బాలేంద్ర ప్రకాష్ అనే డెరాడూన్లో ఉండేవారు. హీ ట్రైన్డ్ మీ, రాదర్ టేమ్డ్ మీ, రాదర్ ట్యూన్డ్ మీ. కొట్టి తిట్టి నాకు చెప్పించాను. ఈ రోజులో కొట్టి తిట్టం కాదు, గదురుతాము, కళ్ళు వదులుతాము, పనులు చేపిస్తాము. బట్ ద ట్రైనింగ్ వాట్ హీ గేవ్ మీ డికేడ్స్ బ్యాక్ ఈస్ ఫెచింగ్ మీ ఫుడ్, ఫెచింగ్ మీ నేమ్, ఫేమ్, ప్రాస్పెరిటీ. సో ఐ వాంట్ దట్ ట్రాన్సిషన్ టు గో టు ద నెక్స్ట్. వాల్యూస్ అల్టిమేట్లీ. వాల్యూస్ పోయిందంటే దే విల్ సస్టైన్ బై దేర్ సెల్ఫ్. సో వెన్ సమ్వన్ ఈస్ హంగ్రీ, డోంట్ గివ్ దెమ్ ఫిష్, try to make them to catch fish so Correct. that they will have their own bread. So this is the philosophy what I follow and preach. నైస్ వెరీ నైస్. సో క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఇలాంటి ప్రాక్టీస్ని చేయొచ్చు సార్. దీనికి ఎలాంటి లైసెన్సెస్ కావాలి, రిజిస్ట్రేషన్స్ కావాలి, గవర్నమెంట్ సపోర్ట్ ఏదైనా దొరుకుతుందా? ఖండితంగా లైసెన్స్ కానే కావాలి. ద మొమెంట్ యు ఆర్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ యూనివర్సిటీ, ఆ ప్రోటోకాల్ స్టార్ట్స్ బై ఇట్ సెల్ఫ్. ఆయుష్ రిజిస్ట్రేషన్ కానీ, ప్రైవేట్ మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్స్ ఉంది, దాంట్లో ఎన్రోల్ అయ్యేదని, దట్ ఈస్ ఆల్ మ్యాండేటరీ. మీరు ఒక బోర్డు వేయాలి, దానికి రిజిస్ట్రేషన్ నెంబర్ బోర్డుకి వేయాలంటే ప్రాసెస్ ఉంది. ఎట్లా మీరు వెహికల్ తీసుకుంటే రిజిస్ట్రేషన్ అయ్యి అది నెంబర్ ప్లేట్ వచ్చి పారొచ్చినారంటే ఇట్ ఈస్ డీమ్ టు బి అండర్స్టూడ్ దట్ ద వెహికల్ ఇస్ అప్రూవ్డ్ ఆల్ ది నార్మ్స్ ఆఫ్ ది లోకల్ బాడీ. సో అట్లా మెడికల్ సిస్టంలోనే అట్లుంది. దే హ్యావ్ టు అండర్గో దట్. దిస్ ఇస్ పాయింట్ నెంబర్ 1. వాట్ వాజ్ యువర్ నెక్స్ట్ క్వశ్చన్? అంటే ఇప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ గురించి. గవర్నమెంట్ పోస్ట్ 2014, పోస్ట్ మోదీ ఎరా, యోగా అండ్ ఆయుర్వేద హ్యాస్ రీచ్డ్ ఇట్స్ హైట్స్ టు ద కోర్. ఓకే. అన్డౌటెడ్లీ, నో డౌట్ అబౌట్ ఇట్. సో పోస్ట్ మోదీ ఎరా చాలా రికగ్నిషన్ ఉంది. అండ్ ఇండియన్స్ ఎంత ఇప్పుడు ఓపెన్ అప్ అవుతున్నారు టువర్డ్స్ ఆయుర్వేద. జర్మనీ హ్యాడ్ ఆల్రెడీ ఓపెన్డ్ అప్, మిడిల్ ఈస్ట్ had already opened up. So when I launched one of the herbal products which was my own baby in Middle East, Dubai, ikkadantha when launch చేసినప్పుడు the recognition what those people gave towards the traditional Ayurveda is excellent. Point number 1. Point number 2 is Ayurveda was only therapeutical. నేను కషాయం ఇస్తాను, లేహ్యాలు ఇస్తాను, గుళికలు ఇస్తాను, మీకు టాబ్లెట్స్ ఇస్తాను, చూర్ణాలు ఇస్తాను, ఇట్లు ఉండింది. అండ్ ఐ కంటిన్యూ టు డూ ద సేమ్ థింగ్ ఈవెన్ టుడే. బట్ ఆయుర్వేద ఈజ్ మోర్ సొఫిస్టికేటెడ్ టుడే. కషాయం అంటే చాలా చేదుగా ఉంటుంది, కండిట్లు చేసుకుని తాగాలి, చేదుగా ఉంటుంది, కొంచెం నీళ్ళు నిండి ఎవరు అక్కపక్కలో ఉండకూడదు, అది నోషన్ ఒక ఫార్మాట్ ఉండింది. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ క్యాప్సులైజ్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫార్మాటెడ్ అండ్ టేస్ట్ హ్యాజల్ లేదు. ఇట్లా నుండి ఉడికి నీళ్ళు తాగితే లోగపోయి ఓపెన్ అవుతుంది. అండ్ ప్రజెంటేషన్ హెస్ బీన్ ఇంప్రూవ్డ్. So everything is more niche, more posh, and of course it depends on your pocket. మీరు ఒక చూర్ణం తీసుకోవాలంటే 50 పైసలు అవుతుంది, దాని క్యాప్సూల్ తీసుకోవాలంటే 7 రూపీస్ అవుతుంది. If you can afford to go for a 7 rupees thing, you have an option today. Okay. Or if you want to go still the traditional way, 50 పైసలకు ఒక స్పూన్ కూడా తినే సాధ్యత ఉంది. Okay. So this variance is up to the patients and to the doctor who wants to present himself. And మీరు మనసు నింటి కన్విన్స్ చేస్తే, అండ్ దట్ వాస్ దేర్, చేదుగా ఉంటుంది, వాళ్ళు ఏదో పత్తి అని చెప్తారు, నాకు ఇష్టమైంది స్వీట్స్, డయాబెటిక్ పేషెంట్గా నేను పోతే డాక్టర్ కిషోర్ వద్దంటారని. డాక్టర్ కిషోర్కి అభి పైన ద్వేషం ఉండదు, అభి జబ్బు పైన ద్వేషం ఉంటుంది. ఐ వాంట్ టు కిల్ ద ఎనిమీ ఫ్రమ్ విత్ ఇన్ ఆఫ్ అభి. So I have to be stood with Abhi so that I can kill the enemy which is inside. Okay. So if Abhi feels bad that I am curtailing his taste buds, I am not a culprit. So I have to give right advice at the right time to my client to see that his future is better, for which his tongue has to be bitter. Okay.
ఫ్యూచర్ బెటర్ టంగ్ బెటర్. నైస్. సో గవర్నమెంట్ సపోర్ట్ అని చూసుకున్నట్లయితే సార్, దే సపోర్టెడ్ ఆన్ ద హోల్ ఆయుర్వేద ఈ మెడిసిన్ అవన్నీ. ఆనా లోన్స్ ఉంది, మీరు ఫార్మా ప్రొడక్షన్ స్టార్ట్ చేయొచ్చు, ఓకే, కర్మ సెంటర్ స్టార్ట్ చేయొచ్చు, ఓపీడీ సెంటర్ స్టార్ట్ చేయొచ్చు, పర్సనలైజ్ లోన్స్ ఉంది, ప్రొఫెషనల్ లోన్స్ ఉంది. నైస్. అండ్ గవర్నమెంట్ ఈస్ క్వైట్ లిబరల్ ఎనఫ్ టు మేక్ యూ సస్టైనబుల్ ఫర్ లార్జ్ పీరియడ్ ఆఫ్ టైమ్ స్పాన్. ఓకే. సో ఆ టైమ్ స్పాన్లో గుడ్ టైమ్ దట్ యూ హ్యావ్ టు సెటిల్ యువర్ సెల్ఫ్. అండ్ యువర్ క్రియేటివిటీ, యువర్ పర్సనల్ కమిట్మెంట్, యువర్ ప్రొఫెషనల్ ఇన్వాల్వ్మెంట్, మూడు వేరే వేరే వర్డ్స్ ఇది. క్రియేటివిటీ, పర్సనల్ ఇన్వాల్వ్మెంట్, ప్రొఫెషనల్ ఇన్వాల్వ్మెంట్ చాలా స్పెసిఫిక్గా ఇఫ్ యూ కెన్ ఫోకస్ అండ్ దే షుడ్ నాట్ బి డీవియేటెడ్. ఇప్పుడు నేను డాక్టర్గా ఉన్నాను, రేపు పొద్దున్నే ఊరగాయలు అమ్ముతానంటే ఊరగాయ అమ్మేది తప్పు కాదు, కూరగాయలు అమ్మేది తప్పు కాదు. దానికి వేరే వాళ్ళు ఉన్నారు, దాని వాళ్ళు చేయాలి. నా పని నేను సమృద్ధిగా సంపూర్ణంగా స్వచ్ఛ మనసుతో చేస్తానంటే సక్సెస్ ఇస్ షూర్ షాట్. ఓకే, షూర్ షాట్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ మల్టీ టాస్కింగ్ చేసుకుని కూర్చుంటాను, ఇది చేస్తాను అది చేస్తాను, సోపు అమ్ముతాను, షాంపూను అమ్ముతాను, మందు ఇస్తాను, నేను డాక్టర్ అవుతానంటే ద క్వాలిటీ ఆఫ్ యువర్ ప్రొఫెషన్ విల్ బి డైల్యూటెడ్. ఓకే. సో ఫోకస్ ఆన్ వన్ థింగ్ అండ్ distance, you have the freedom to think, act and achieve. So think, act and achieve freedom మీకు ఉన్నప్పుడు see that comes to your reality. Okay. So invest proper thought process. ఇప్పుడు డాక్టర్స్ పేర్ ఇంటూ స్ట్రెస్, రెండు రకాల స్ట్రెస్. ఎక్కువ పేషెంట్స్ అయితే ఫిజికల్ స్ట్రెస్, ఎమోషనల్ స్ట్రెస్, టైం స్ట్రెస్. పేషెంట్స్ లేకపోతే ఎమోషనల్ స్ట్రెస్, ఫైనాన్షియల్ స్ట్రెస్. సో దాన్ని మీరు యూ స్ట్రెస్గా మార్చుకుంటే, డిస్ట్రెస్గా మార్చుకోకపోతే, అరే 10 పేషెంట్ వస్తే ది బెస్ట్ ఐ విల్ టు 10. 100 వస్తే నెక్స్ట్ లైన్ పెట్టుకుంటాను, వాళ్ళు బేసిక్ ఎస్టిమేషన్ అనాలిసిస్ చేస్తారు, నా దగ్గర వచ్చేపాటికి 60% వర్క్ ఇస్ డన్, ఆ 40% ఎఫిషియెంట్గా నేను ట్రాన్స్ఫర్ చేస్తాను. అండ్ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేయండి, డౌన్ లైన్కి చేయదండి, కాల్ మీ. దట్ ఈస్ వాట్ ఐ డూ. ఐ విల్ నెవర్ మిస్ అన్ ఆపర్చునిటీ, నెవర్ మిస్ అ కాల్. ఫోన్ చేస్తే తిడతాను కూడా, ఎందుకు రాత్రి 12 గంటలకు మామిడి పండు తినొచ్చా, పనస పండు తినొచ్చా అని అడుగుతారు, పొద్దున్న 8 గంటలకు అడగచ్చు కదా. అండ్ ఐ విల్ బీ హార్ష్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ వెరీ క్రిటికల్, వెరీ ఇంపార్టెంట్, ఏదైనా పంచకర్మ పేషెంట్కి విరేచన ట్రీట్మెంట్ ఇచ్చింటాను, వాళ్ళకి ఒక 10 to 20 times మోషన్ కావాలి, 30-40 times అయిపోయింది అనుకోండి. ఇఫ్ హీ కాల్స్, ఐ విల్ హ్యావ్ హిస్ నంబర్. నైట్ 2 o'clock he calls, I am the first person to pick up the call in the first ring. Before the call rings for the second time, I will pick my call. I miss the call, immediately I'll call them back. ఎలా ఉన్నారు? As long as the patient's question is sensible, I am all the more happy. Crisp, short and sweet. I am all the more happy to answer to every patient's questions. Nice. I am not here to answer to someone else. ఆ డాక్టర్ పైనాపిల్ తినని చెప్పినారు, మీరు వద్దన్నారు, ఆ డాక్టర్తో ఒకసారి మాట్లాడతారంటే నేను మాట్లాడను. Because no two women, no two doctors, no two weighing machines, no two cooks match with one ideology. My ideology is something different from that of yours. Okay. Your school of thought is different from that of mine. Okay. So I don't see you with disgrace or disrespect. Your patient, as long as you are handling, you handle. Okay. When it comes to me, I have the prerogative to handle to my patients in my own way. Okay. I will not be interfering with others. I will not let others to interfere in my protocol. That is the secret of success. అంత క్లారిటీ ఉంటే సక్సెస్ఫుల్గా ఉండొచ్చు. అన్ని డాక్టర్స్కు నాకు రెస్పెక్ట్ ఉందండి. ఓకే. నాకు యాక్చువల్లీ రెఫర్ చేసే 100 పేషెంట్స్లో 65 అలోపతి డాక్టర్స్ నాకు పేషెంట్స్ రెఫర్ చేస్తారు. ఇంక 35 వేరే ఆయుర్వేద డాక్టర్స్ నాకు రెఫర్ చేస్తారు. ఓకే. అండ్ హార్డ్లీ 5% డైరెక్ట్ పేషెంట్ కమ్స్ టు మీ మీన్ అదర్ వేస్ అండ్ మీన్స్. ఓకే. దట్ అదర్ మీడియా is only 5%. Roughly 95% comes to me from 65 from others and 30 from Ayurveda doctors. Okay. I have no jealous. I will talk with any doctor because I'm a part of Cancer Society. I'm the vice president for that, wherein which I interact with most of oncologists, most of gynecologists, most of OBG doctors, and I have no biased opinion about any others, nor others have about me. Okay. And if at all, if there is any difference in opinion, we differ to the situation, not with the individual. ఓకే. మీరు మైక్ పెట్టుకుంటే స్టైల్ సర్లేదని నేను చెప్పొచ్చు, కానీ అభి గురించి నాకు డిసగ్రిమెంట్ లేదు, మైక్ గురించి డిసగ్రిమెంట్. ఓకే. సో ద మొమెంట్ ద షూటింగ్ ఇస్ ఓవర్, మైక్ ప్రాబ్లమ్ ఇస్ రిజాల్వ్డ్. ద కంటిన్యూయేషన్ ఆఫ్ లవ్, రెస్పెక్ట్ అండ్ కనెక్టివిటీ బిట్వీన్ అభి అండ్ మీ continues for lifetime as long as I am alive and Abhi is alive. Okay. Then there is no problem at all. Okay. If I keep this as a vengeance, అభి మైక్ సర్లేదు, అభి కోట్ సర్లేదు, నేను కలర్ చూసుకుని మాట్లాడతానంటే లైఫ్ టైమ్ ఐఎమ్ ద లూజర్, అభి ఇస్ నాట్ ద లూజర్. సో ఐ డోంట్ వాంట్ టు లూజ్ ఎనీవన్ ఇన్ మై లైఫ్. ఓకే. ఓకే. అంటే సార్ ఇప్పుడు బిజినెస్ గురించి ఎంతోమంది ఆలోచిస్తూ ఉన్నారు, బికాస్ ఏఐ వచ్చింది, మాస్ లే ఆఫ్స్ అవుతున్నాయి. ఒకవేళ ఆయుర్వేద మంచి ఆపర్చునిటీ అని కన్విన్స్ అయితే
వితౌట్ క్వాలిఫికేషన్, ఎవరో ఒకరి దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంది, ఇంకొకరి దగ్గర క్వాలిఫికేషన్ ఉంది, వాళ్ళు టైఅప్ అయ్యి ఒక అగ్రిమెంట్ రాసుకుని ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేయడానికి స్కోప్ ఉందా? డెఫినెట్లీ ఉందండి. Okay. దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ దిస్ ఈస్ ది ఫ్యూచర్. దిస్ ఈస్ ది ఫ్యూచర్. ఓకే, ఎందుకంటే అందరి దగ్గర అన్నీ ఉండడానికి సాధ్యం లేదు. డబ్బు ఉన్న వాడి దగ్గర ఆయుర్వేదం తెలిసేట్లు లేదు, ఆయుర్వేదం తెలిసిన వాడి దగ్గర డబ్బు ఉండాలని లేదు. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కాంబినేషన్. పాలు తేనె మిక్స్ అయినట్టు చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్. డబ్బు హ్యాస్ టు బీ రైట్లీ యూటిలైజ్డ్ అట్ ద రైట్ టైమ్ అట్ ద రైట్ ప్లేస్. నేను ఎత్తుకొని ఏదోది ఆఫ్ఘనిస్తాన్లో ఆయుర్వేద సెంటర్ చేస్తాను, అక్కడ పంచకర్మ స్టార్ట్ చేస్తాను, మంచి చూర్ణాలు కషాయం అక్కడనే ప్రొడక్షన్ చేస్తాను, నేను అక్కడ పేషెంట్స్కి డెలివర్ చేస్తాను అంటే ఇట్ మేక్స్ నో సెన్స్. ఓకే. సో రైట్ ఇన్వెస్టర్ విత్ నాలెడ్జబుల్ డాక్టర్ అట్ ది రైట్ టైమ్ targeting the right patients is definitely a good business module. Point number one. And artificial intelligence ఎంత వస్తే కూడాను what is more that has to be used in the days to come. నా పర్సనలైజ్డ్ ఒపీనియన్, ఇంజనీరింగ్ కోర్సు డాక్టర్ కోర్సు విల్ బి వెజ్డ్. Okay. That will be blended. So engineers ఇప్పుడు సర్జరీస్ కంటే ఇప్పుడు రోబోటిక్ ఇంజనీర్స్ ఆర్ టోటలీ ఇన్వాల్వ్ ఇన్ గెటింగ్ ది surgeries done in the allopathic system of medicine. Okay. So in the days to come, production, Ayurveda therapies, Ayurveda patient handling, softwares and client management, everything will be done through AI. That is for sure. Maybe 1 or 2 years down the line, AI is going to engulf the administrative part of Ayurveda to a great extent. But the intent, content, the grammar part of Ayurveda has to be outflown only through a doctor. Okay. Maybe for 100 more years. This is the future. Okay. So the moment you are qualified in Ayurveda, be more strong enough because you are very safe, you're very secure, you're very strong from within, and patients will, arogya sadhakas, the health achievers will come to you, not to your system. They will not see your degree. నేను ఎండి చేస్తున్నాను, నేను పిహెచ్డి చేస్తున్నాను, నాకు అంత గోల్డ్ మెడల్, నాకు ఇంత అవార్డు అంతా పెట్టుకున్న దానికి అంతే. ది టెండర్ లవ్ అండ్ కేర్, ఆ ప్రీతి మీరు ఏమి ఇస్తారు యాజ్ అ డాక్టర్, దానికోసం వస్తారు. ఓకే. అండ్ ఇట్ వాస్ దేర్, హిస్టరీ రిపీట్స్ అగైన్. 10 years బ్యాక్, 20 years బ్యాక్ మీరు ఇట్లా డాక్టర్ ఇట్లా నరసింహంలో వెతుక్కొని పోయేవారు. వాళ్ళ కోసం అవార్డ్స్ కదా కాచేవాళ్ళు. వాళ్ళు వచ్చి చూసి మంది ఇస్తే రెస్పెక్ట్ఫుల్గా తీసుకుని వచ్చేవారు. ఈ మధ్య 20 yearsలో అది పోయింది. నేమ్ ఏబిసిడి హాస్పిటల్స్, ఏ హాస్పిటల్ ఇన్సూరెన్స్ ఇస్తాను, నేను ఇట్లా పోతాను, కార్పొరేట్ స్టైల్లో ఉంటాను, ఏసీలో ఉంటాను, టీవీ చూస్తాను, అంత డబ్బులు ఖర్చు చేస్తాను. ఇప్పుడు ఈ లాస్ట్ 20 yearsలో వచ్చింది. హిస్టరీ ఈజ్ గోయింగ్ టు బి రిపీటెడ్, tradition is going to be restricted. Definitely have to visit the tradition back. ఆ డేస్ వస్తుంది. ఓకే. నాకు అబీ డాక్టరే కావాలి, నాకు కీళ్ళ నొప్పులు అయితే అబీనే చూడాలి, అబీ రాసే మందే తీసుకుంటాను అనేది మధ్యలో 20 years పోయింది. నౌ ద హిస్టరీ ఇస్ స్టార్టెడ్ రిపీటింగ్ అగైన్. Okay. సో ఆ పర్సనల్ టచ్ ఇస్ డెఫినెట్లీ ది ఫ్యూచర్. Okay. You have to be authenticative. Okay. You should be strong in your values, you should be strong in your subject, and you should be strong in your deliverables. You should know what you know. ఓకే. And you should also know what you don't know. Most of the times we pretend to know everything. AIDS అంటే నేను ట్రీట్మెంట్ ఇస్తాను, క్యాన్సర్ నేను ఇస్తే సరిపోతుంది, క్యాట్రాక్ట్ నా డ్రాప్స్ తీసుకుంటే క్యాట్రాక్ట్ వెళ్ళిపోతుంది. దట్ ఈస్ వెరీ రాంగ్. మీకు తెలిసిందా సైంటిఫిక్ బేస్డ్ రీసెర్చ్ దాని కాబట్టి ఎవ్రీ ఆయుర్వేద డాక్టర్, ఎవ్రీ బిఏఎంఎస్ గ్రాడ్యుయేట్ ఈజ్ ఎ క్లినికల్ రీసెర్చర్. ఓకే. వాడికి నా పెద్దగా రీసెర్చ్ చేసేవాడు తనకి ఇంకెవరు సాధ్యమే లేదు. ఎవ్రీ డే ఎవ్రీ పేషెంట్ హీఈస్ putting up a file to know about his inner knowledge power. That is number one. That's the reason why I redefined BMS. It is not Bachelor of Ayurveda Medicine and Surgery alone. It is bridge between Ayurveda and modern science. Okay. So modern science you should know. You should be equipped with the conventional systems of medicines. Tomorrow someone says, I'm having that virus, this virus. You say, I'm an Ayurveda man, I know only Vata, Pitta, Kapha, I don't know about that. You are outdated. Okay. You should know the current system, you should know the current trend. ఓకే. సో ఈ బ్రిడ్జింగ్ బిట్వీన్ ఆయుర్వేద అండ్ మెడిసిన్ సైన్స్, మోడర్న్ సైన్స్ అని చెప్పారు కదా, దాని గురించి మీ ఎక్స్పీరియన్స్ నుంచి ఏదైనా మీరు గైడ్ చేసి అది ఇంప్లిమెంటేషన్ అలానా ఎలాగా? I told you, out of 165 allopathy doctors refer their cases to me. Why do they refer cases to me? Is it because I am more super intelligent than them? No. They have seen symptomatic approach, they are the best, which I respect. Okay. Systematic approach, I am the best, which they respect. Oh. So we have mutual respect. ఆ డిఫరెన్స్ గురించి అంటే కామన్ మ్యాన్కి అర్థమయ్యేటట్టు చెప్పొచ్చా? సిమ్టమాటిక్ అండ్ సిస్టమాటిక్. ఇప్పుడు ఒక జాయింట్ పెయిన్ వచ్చింది. ఓకే. 60-year-old lady having massive joint pain. Okay. She cannot squat. ఇండియన్ టాయిలెట్ కూర్చునేం కాదు, మెట్లు ఎక్కి దిగం కాదు, భోజనము నేలపైన చేసేం కాదు,
సింపుల్ దేవుడు నమస్కారం చేసాం కాదు. దీస్ ఆర్ ద 4 స్మాల్ ఎగ్జాంపుల్స్ చైల్డ్ షెల్. షీ వాంట్స్ సంథింగ్ మిరాక్యులర్స్ రెమెడీ టు హ్యాపన్. So what will an orthopedic professional colleague of mine will do? He will do something best what he can to that patient of time. Might be he will advise one knee replacement if need be according to his perception, which I don't deny. It may be right, it may be correct according to him. The patient is not ready for a knee replacement. Maybe because of the financial factor, maybe because of the natural joint is been replaced with an artificial joint. నాకు అట్లా వద్దు అనే పేషెంట్ డిసిషన్ ఉంటుంది. అథవా పేషెంట్ ఈజ్ మచ్ మోర్ ఓల్డర్, ఓకే 75-80 years ప్లస్, లీన్ బిల్ట్, చాలా కృషదేహం ఉంటుంది. డాక్టర్ విల్ ఆల్సో సే మీకు కావాలి సర్జరీ, అయితే చేసేదానికి ఇప్పుడు కాదు, నాట్ ఫీజిబుల్ టు డూ. సో ప్రొఫెషనలీ వీ కెనాట్ డూ దట్. సో యూ గో ఫర్ సమ్ ఆల్టర్నేటివ్ థెరపీస్ అని చెప్తాడు. దెన్ ద పేషెంట్ విల్ కమ్ టు అస్. వీ గివ్ a long-term dietary life plan, modifications in lifestyle, incorporations of medicines, simple నూనె రుద్దుకునేటో రాసుకునేటో మసాజో కట్టి బస్తునో, దిస్ వి డూ. We give some internal medicines which takes a huge distance in cartilage development. It may take 2-3 months, 6 months to some people, and at 2 to 3 months early stages he is the great person to support the patient. Okay. I am the person to take care of the patient to the next part of the recovery schedule. So both of this will have a very good understanding. Okay. Professional ethically will have a very good understanding. So which you వాన వస్తున్నప్పుడు కొడుకు కావాలి, అంబ్రెలా కావాలి. సో యూ మీన్ టు సే అంబ్రెలా ఇస్ ద ఓన్లీ థింగ్ విచ్ ఇస్ సఫిషియంట్ టు రన్ ద రెస్ట్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఇల్లు కూడా కావాలి. సో అంబ్రెలా తప్ప, అంబ్రెలా కరెక్ట్. వాన వచ్చేప్పుడు అంబ్రెలా కరెక్ట్. ప్రతి ఏడాది వాన వస్తుంటుంది, అయితే అంబ్రెలా సరిపోదు. పర్మనెంట్గా 24 hours ఇల్లు కావాలంటే మేమున్నాము. సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే ఒక అంబ్రెలా, సిస్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే ఒక ఇల్లు. సో ఇల్లు కట్టుకోవాలంటే ఆ షార్ట్ టర్మ్ అంబ్రెలా కూడా నెసరీ ఉంది. సో అట్లా తీసుకుంటే ఐ థింక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాట్ మెనీ రెడీమేడ్ మెడిసిన్స్ అదే ఫర్ గ్యాస్ట్రైటిస్. తిక్త ఆమ్ల ఉద్గారం చెప్తాం, అంటే ఇక్కడ మండుతుంటుంది, సానార గ్యాస్ ఉంటుంది, నిప్పు తాగినట్లు ఉంటుంది, బొగ్గులు నుంగినట్లు ఉంటుంది. దిస్ ఇస్ ఆల్ ది కామన్ వర్డ్స్ పేషెంట్స్ విల్ సే. వాళ్ళు ఇప్పుడు రెడీమేడ్ సాల్ట్స్ అది ఇది ఫ్రూట్ సాల్ట్స్ అవి నీళ్ళకి వేసుకొని తాగిచేస్తారు. అది సరేనా తప్ప? పెద్ద ఎరుకులు చెప్తున్నారు సెల్ఫ్ మెడికేషన్ ఇస్ బ్యాడ్, సెల్ఫ్ ఇరిటేషన్ ఇస్ మ్యాడ్ అని చెప్తున్నారు. ఎంత మటుకు దాన్ని మనం ఫాలో చేస్తామో చేయము. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ సెల్ఫ్ మెడికేట్ అవర్ సెల్ఫ్స్, ద కాంప్లికేషన్స్ విల్ గో ఆన్. అథవా వాట్ ఈస్ బీన్ గివన్ ఫ్రీ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ అడ్వైస్. మీరు ఆ నూనె పూసుకోండి, ఈ మందు తాగండి, మా పక్కింటి వాళ్ళకి గ్యాస్ట్రైటిస్ ఆ మందు ఇచ్చినారు, ఆ బాటిల్ మీకు ఇస్తాను మీరు కూడా తాగండి. దిస్ ఈజ్ డెఫినెట్లీ బ్యాడ్. సో వెన్ యూ ఎడ్యుకేట్ ద పేషెంట్, ఫర్ విచ్ యూ నీడ్ టు బీ సెల్ఫ్ ఎడ్యుకేటివ్. మీకు నాలెడ్జ్ ఉండాలి, మీకు ఎడ్యుకేషన్ సంపూర్ణంగా ఉండాలి. అది ఉంటే వెన్ యూ ఆర్ కంటెంటెడ్, యూ ఆర్ కన్విన్స్డ్ యువర్ సెల్ఫ్, యూ కెన్ గివ్ దట్, యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ ద సొసైటీ. దట్ ఈస్ ది గ్యాప్ టు బి బ్రిడ్జ్డ్. ఆ గ్యాప్ పేషెంట్స్ డాక్టర్కు, ఇంకో డాక్టర్కు, ఆయుర్వేద డాక్టర్కు బ్రిడ్జ్ అయితే. అండ్ లాట్ మెనీ పతీస్ అదర్, అలోపతి, హోమియోపతి, న్యాచురోపతి అన్నీ ఉంది. దిస్ ఇస్ ఆల్ గుడ్. ఉండేది లేనిదేంటి పేషెంట్ గురించి ఎంపతి, సింపతి. పేషెంట్కి ఎంపతి, సింపతి నేను ఉన్నాను పా, టేక్ కేర్, డోంట్ వరీ, నీకు చెప్పా, డోంట్ వరీ, ఐఎమ్ దేర్. ఏం 15 రోజులు సరిపోతుంది. లేనిది ఉన్నట్టు యాక్ట్ చేస్తే కితాపతి. వెరీ రైట్. అందరికీ కావాల్సింది మోక్షం అంటే సీతాపతి. అది కావాలంటే మనము తాళంగా ఉండి, యూ షుడ్ ట్రస్ట్. ఫెయిత్, ట్రస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మెడికల్ ఫీల్డ్. ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉంటామంటే, సార్ ఎంటికలు రాలిపోతుంది, నెక్స్ట్ మంత్ 15th వెడ్డింగ్, ఇన్విటేషన్ తీసుకోండి, అయితే కొంచెం స్ట్రాంగ్గా ఇట్లా ఈడిస్తూ కూడా ఏమి కాకూడదండి, కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. నల్లగా ఉంది అమ్మాయి, కలర్ బ్లాక్ అయిపోయిందండి, నాకు ఫెయిర్ అండ్ లవ్లీ వద్దు, న్యాచురల్ రెమెడీస్ ఇచ్చి 15 daysలో ఫెయిర్ అండ్ లవ్లీ బేబీ మాదే చేసి పెట్టేయండి అని చెప్తారు. ఇట్స్ ఇస్ ప్రాక్టికలీ నాట్ పాసిబుల్. సో దేర్ ఇన్ విచ్ వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ లాట్ ఆఫ్ టైమ్. పేషెన్స్ ఇంపార్టెంట్, మనకు తాళం ఉండాలి, పేషెంట్స్ కన్విన్స్ చేయాలి. Once this is done, they will definitely get converted. And conversion towards the betterment is always a bliss. వెరీ నైస్ సార్. ఇప్పుడు ఆయుర్వేద మన ఇండియాలో ఇంప్లిమెంట్ అయిన పర్సంటేజ్ అని చూసుకున్నట్లయితే ఎంతవరకు బిగ్ ఆపర్చునిటీ ఇది, ఎంతవరకు జనాలు యాక్సెప్ట్ చేశారు? సే వాట్ ఇస్ ద పర్సంటేజ్ ఆఫ్ సే ఆయుర్వేద పెనిట్రేషన్ అని చూసుకున్నట్లయితే? Out of 100, roughly 60% are aware of Ayurveda.
aware. 45% are into Ayurveda in one or the other forms. Starting from a simple functional food home remedy to the conventional ashwagandha, shilajatu, tulsi, clove oil, turmeric, to what all you say, they know Ayurveda. And complete utility is around 25%. Wellness ki sana sanna demarcated difference. Okay. సో ఆ ఇల్నెస్కు పక్క పెట్టి వెల్నెస్ గురించి మనం ఫోకస్ చేస్తే అండ్ ఆయుర్వేద ఇస్ బేసికలీ ఫర్ వెల్నెస్. Okay. స్వస్థస్య స్వాస్థ్య రక్షణం ఆతురస్య వికార ప్రశమనం అనేది ట్యాగ్ లైన్ ఆఫ్ ఆయుర్వేద. Oh. అంటే ఇఫ్ యూ వెల్ ఐఎమ్ హియర్ టు కీప్ యూ వెల్ యాజ్ లాంగ్ as ద లాస్ట్ బ్రెత్ ఆఫ్ ఇయర్స్ ఐఎమ్ దేర్. దట్ ఈస్ మై మోటివ్. Okay. సపోజ్ యూ గెట్ ఇల్ మేబీ బికాస్ ఆఫ్ ద చేంజ్ లైఫ్ స్టైల్స్, డాక్టర్స్, మీడియా, పోలీసు, సెక్యూరిటీ, డ్రైవింగ్, వీళ్ళు వేరే వాళ్ళకి పొద్దునైతే మనకు రాత్రంతా పనిచేస్తాము. వేరే దేశానికి సాఫ్ట్వేర్, వేరే దేశానికి సన్ రైజ్కి మనం కూర్చొని ఇక్కడ పనిచేస్తుంటాము. సో ప్రజ్ఞాపరాధ జన్య వ్యాధీస్ అని చెప్తాం. అంటే నోయింగ్లీ వీ గెట్ ఎండల్స్ ఇన్ టు లాట్ మెనీ. ఇప్పుడు ఒబేసిటీ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ నైట్ మేర్. తింటుంటే లావ్ వస్తుంటామని తెలుసు, అయినా కూడా మేము తింటూనే ఉంటాము. చిప్స్ తింటాము, పాప్కార్న్ తింటాము. వాట్ ఈస్ లైట్ అంటే వడ, బికాస్ ఇట్ ఫ్లోట్స్ ఆన్ ది ఆయిల్, వెరీ లైట్, వడ తినొచ్చు, నో ప్రాబ్లం అంటాము. అండ్ ఐఎమ్ షూర్ వెజిటేరియన్, but I eat only eggs. And chicken, when I have alcohol only, I will have chicken, or else I will not have chicken. Alcohol stress కదండి. సో వీక్లీ వన్స్ తింటాను, వన్స్ తాగుతాను. ఎవడో తాగుతాడు కదా, వాడితో పట్టి తాగుతాను. స్మోకింగ్ లేదండి, ఏదో ఇట్లా బెంగళూరు నుండి బయట పోయినప్పుడు తాగుతాను. మీరు అన్నీ చేస్తుంటారు, అది ఏమి చేయరు. ఓకే. అన్నీ ఉంటుంది Okay. క్యాస్కేడ్లో, అన్ని బాస్కెట్ ఆఫ్ ఆల్ నెగటివ్ థింగ్స్ విల్ బి దేర్, బట్ యూ ప్రిటెండ్ దట్ యు ఆర్ వెరీ ఇన్నోసెంట్. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఫర్ విచ్ యూ ఇంగల్స్ ఇంటూ డిసీజెస్. అండ్ ఐ విల్ డెఫినెట్లీ సే జెనెటిక్ డిసార్డర్స్, హెరిడిటరీ డిసార్డర్స్ ఉందన్నప్పుడు, అథవా ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ సోరియాసిస్ ఉందన్నప్పుడు, అథవా బ్రెస్ట్ క్యాన్సర్ తల్లికి ఉంది అయినప్పుడు, పాపకు వచ్చే పాసిబిలిటీస్ ఉండే. ఇఫ్ యు ఆర్ మోర్ కాషియస్ అండ్ కన్సర్న్, దేవునికి ఒకటి అడగండి. సింపుల్ డయాబెటీస్ చెప్తాను. తండ్రికి ఉంది, కొడుకు వస్తుంది కదా. దిస్ వాట్ ఇస్ ద, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది జెనెటిక్స్ స్పెసిఫిక్, దట్స్ ప్రొఫెషనల్ డిస్కషన్, లేమన్స్ డిస్కషన్. తండ్రికి డయాబెటీస్ ఉంది, కొడుకు వస్తుంది కదా. తండ్రికి 80కి వచ్చింటే కొడుకు 80 అయ్యే ఆసుపాసులో వస్తే దట్స్ ఓకే. దేవుడిని ఎట్లా ఉండాలి అప్లికేషన్? డయాబెటీస్ ఇస్తావా, నా 99th ఇయర్కి 1 year సఫర్ చేస్తాను, పై ఎప్పుడు నెమ్మదిగా పో, లాస్ట్ 1 year అంతే సఫరింగ్, బట్ 19 years నాకు హ్యాపీగా పెట్టాలి. ఓకే. సో ఫర్ విచ్ నీకేం కావాలి? డయట్ కావాలి, డిసిప్లిన్ లైఫ్ స్టైల్ కావాలి, హైట్ వెయిట్ ఫిట్గా ఉండాలి, కొంచెం తినాలి, ఎక్కువ వర్క్ చేయాలి, మనసు ప్రశాంతంగా ఉండాలి. ఇంత నేను చేసుకుంటాను. ఎట్లా డయాబెటీస్తో చూస్తాం మేము ఛాలెంజ్ చేస్తే, వాడు ఇచ్చే డయాబెటీస్ ఇచ్చేయాలంటే 99 yearsకి, నాట్ అట్ 29 years. Very well put. Fortunate, మోదీ డయాబెటీస్, మెచ్యూరిటీ ఆన్సెట్ ఆఫ్ డయాబెటీస్ ఇన్ యంగ్ అంటాం. దట్ ఈస్ MODY డయాబెటీస్, నాట్ నరేంద్ర మోదీ. పిన్న వయసులో డయాబెటీస్. అండ్ పాప ఎక్కడ పుట్టేది ఇంట్లో? ఫస్ట్ ఎక్కడ పుట్టేది పాప? వేర్ వాజ్ ద చైల్డ్ బిల్ బార్న్? ఇన్ ద హౌసెస్. వేర్ వాజ్ ద చైల్డ్ బార్న్ ఆల్ దీస్ ఇయర్స్? ఇంట్లో. మనిషి చెల్లిపోయిన అంటే ఎక్కడ చెల్లిపోయిన వాడు? ఇంట్లో. వేర్ ఇస్ ద బేబీ బార్న్ టుడే? హాస్పిటల్స్. వేర్ ఇస్ ద పర్సన్ గోయింగ్ టు డై ఆఫ్ లేట్? హాస్పిటల్స్. అంతే. దిస్ బేసిక్ డిఫరెన్స్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ అబౌట్ ద లైఫ్ సైకిల్. ఓకే. ద మోర్ బ్లిస్ఫుల్, ద మోర్ కంటెంటెడ్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ఈటింగ్ అండ్ మీటింగ్ అని కొంత చెప్తారు. దాని రియలిస్టిక్ సెన్స్లో, సింప్లిఫైడ్ సెన్స్లో తీసుకుంటే, పనికిరాని విషయాలకు మనం స్ట్రెస్ తీసుకుంటాము. మీ దగ్గర బెంచ్ కార్ ఉంటే నేను బెంచ్ కార్ తీసుకోవడానికి నాకు నిద్ర పట్టదు. ఈ అన్హెల్తీ కాంపిటీషన్స్ బయట పెట్టి, బీ హ్యాపీ విత్ వాట్ యు హ్యావ్, వాట్ యు ఆర్, హవెవర్ యు ఆర్, హవెవర్ ద గాడ్ హెస్ ప్లేస్డ్ యూ. మీరున్నా అంటే దానికి నా స్వర్గము, ఇక్కడికి నా స్వర్గము అక్కడ లేదు. ఓకే. ఓకే, నైస్. సో మీ జర్నీలో సార్, ప్రొఫెషనల్ జర్నీలో కొంచెం బిజినెస్ ఆస్పెక్ట్ కూడా ఉంది దానికి. దీన్ని ఇంప్లిమెంట్ చేసే టైంలో మీరు తీసుకున్న బాస్ మూవ్స్ ఏంటి? అంటే ఈ మూవ్స్ గురించి మీ జర్నీ. వండర్ఫుల్ క్వశ్చన్. I told you my parents were doctors. Yeah. You know, when I started my career, I took a bold decision of having my place in the remote Bangalore, then in Kanakapura Road, Elchenhalli. It was actually outside Bangalore. సిటీ సెంటర్ వద్దని. అప్పుడు సిటీ సెంటర్ కాదు అది. Okay. ఇప్పుడు సిటీ సెంటర్. ఐఎమ్ వెరీ క్లోజ్ టు జేపీ నగర్ మెట్రో స్టేషన్ నౌ. బట్ 24 years back, జేపీ నగర్ వాజ్ ద ప్లేస్ వేర్ ఐ యామ్ టుడే, నియర్ జేపీ నగర్ మెట్రో స్టేషన్ వాజ్ అన్ అవుట్స్కట్స్. ఇక్కడ ఎవడు వస్తాడు? ద దెన్ హెల్త్ మినిస్టర్ రామచంద్ర గౌడ వాళ్ళంతా వచ్చి ఇనాగ్రేట్ చేసినప్పుడు, నీకు ఏదైనా జాగాలన్నీ ఇస్తాను రా, వాళ్ళంతా మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ సన్న దగ్గర ఉండేవాళ్ళు, నీకేమైనా ఇబ్బంది అయితే మేము జాగా ఇస్తాము, ఎందుకు ఈ పల్లెలో వచ్చి నువ్వు స్టార్ట్ చేస్తావు అన్నారు. బోల్డ్ డిసిషన్ దట్ ఐ టుక్ వాస్, ఇదే ప్లేస్లో చేస్తాను, నేను చచ్చేదాకా ఇక్కడ ఉంటాను. హౌఎవర్ ద వే మై వింగ్స్ మై స్ప్రెడ్. Okay. I practice in multiple countries, I practice in multiple places, multiple cities, that's a different story. But my roots are here, number 1. Number 2, నా ప్రదేశమైన జనాలకి నేను ఫస్ట్ అందుకొనాలి.
I should be reachable to my own people at all times. And third philosophy is you can be good to all people for some time. You can be good to some people for all time. Okay. You can't be good to all people at all times. ఈ రోజు మేము ఏమో డిస్కషన్ చేస్తున్నాము, మేబీ 10 years డౌన్ ద లైన్ ఈ డిస్కషన్ ఈజ్ నాట్ ఆఫ్ ఎనీ వర్త్. అప్పుడు ఆయుర్వేదం పెరిగింటుంది, పాడ్కాస్ట్ పై ఇంకేదో వచ్చింది, సమ్ అదర్ టెక్నాలజీ కమ్, దిస్ ఈజ్ అవుట్డేటెడ్. బ్లాక్ అండ్ వైట్ సినిమాలో నాస్టాలజిక్ ఫీల్ ఎట్లా చూస్తామో అట్లా స్థిరస్థాయిగా నిలవాలంటే మన డెసిషన్స్ షుడ్ బి వెరీ యాక్యురేట్. యూ షుడ్ థింక్ ట్వైస్ బిఫోర్ టేకింగ్ ఎ డెసిషన్. అండ్ మీరు ఆ కంటెంట్మెంటు, ఆ సాటిస్ఫాక్షన్తో స్టార్ట్ చేస్తున్నారంటే ప్రొఫెషన్, it is business by default. Okay. Not a business by choice. Business by default. Okay. Profession basically, business next. Okay. Contentment first. ఓకే. సో ఫస్ట్ డిసిషన్ లొకేషన్ అనొచ్చు. దాని తర్వాత సార్ అంటే yes, I had lot of ups and downs also. Okay. Because when I started my career, చెప్పేవారు ఎవడు వస్తాడు ఆయుర్వేదానికి, నువ్వు ఇచ్చే లేహాలు ఒక శైలి ఎవరు తీసుకుంటాడు, నువ్వు 3 months మందిస్తావు, 2 daysలో ఒక కాలు నొప్పికి పెయిన్ కిల్లర్ తీసుకుంటే 2 hours సరిపోతుంది, నీ దగ్గర ఆర్థరైటిస్కి వస్తే నువ్వు 3 months అంటావు, ఎట్లా అవుతుంది ఫీజిబుల్ అని. టు కన్వర్ట్ టు కన్విన్స్ టు ట్రైన్ టు టేమ్ myself and to my Arogya Sadakas, it took roughly about 7 years. 7 years. And I was penniless for first 3 years of life. Absolutely. My earnings in the early days was not even 1,500 rupees a month. Just imagine a doctor with so many degrees మూవింగ్ ఆన్. ఈవెన్ నౌ ఐ మూవ్ ఇన్ 2-wheeler, ఐ మూవ్ ఇన్ మెట్రోస్, ఐ మూవ్ ఇన్ బస్సెస్. నాకు అటువంటి స్టిగ్మాలు ఏమీ లేదు. మంచి ఇడ్లీ తినాలంటే నీకు ప్రశాంతంగా పోయి అదొక పిన్న దర్శనం ప్రశాంతంగా ఇడ్లీ తినుకుంటాను. నాకు ఎందరో ఇప్పుడు అంటుంటారు, మీరు టీవీలో వస్తారు, మీరు ఏంటి సార్ మీరు ఒక రోడ్లో తింటారు. యాజ్ లాంగ్ యాజ్ జొన్నలు తింటాను నేను, జామకాయలు బాగా కడుక్కొని ఉప్పు కారం వేసుకొని రోడ్లు తినుకొని పోతూ ఉంటాను. అండ్ ఇఫ్ సమ్వన్ మేక్స్ ఫన్ ఆఫ్ మీ, ఇట్ ఈస్ దేర్ ప్రాబ్లమ్, ఇట్స్ నాట్ మై ప్రాబ్లమ్. ఓకే, ఐఎమ్ హ్యాపీ లైక్ దిస్. ఐఎమ్ అబ్సల్యూట్లీ హ్యాపీ బికాజ్ ఐఎమ్ వాట్ ఐఎమ్. నా జీవితం నాది. నేను వేరే వాళ్ళ కోసం బతికే దాంట్లో అర్థమే లేదు. నాకు అక్కడ మొక్కజొన్న తినాలంటే దానికి నా హైజెనిక్, దానికి నా ఫ్రెష్, దానికి నా న్యూట్రిషియస్ ఫుడ్ నాకు మరొకటి కనిపించదు. బొగ్గుల పైన బాగా కాలుస్తాడు, ఫ్రెష్గా ఉంటుంది, అట్లా నిమ్మకాయ వేసుకుంటాను, ప్రశాంతం, నా పొల్లు బాగా ఉంటుంది, ప్రోటీన్ పోతుంది, ఫైబర్ పోతుంది, ఎనర్జీ వస్తుంది, వాకింగ్ టైం పాస్, ఒకటే ప్రశాంతంగా తినుకొని పోతుంటాడు. ఆఫ్ లైట్ వన్ థింగ్ హ్యాపెండ్. ఐ వాజ్ ఈటింగ్ మొక్కజొన్న ఇన్ ఎ రోడ్ అండ్ వన్ మేల్ అండ్ ఫీమేల్ నెక్స్ట్ మీ పాస్డ్ అనే పాసింగ్ కమెంట్, టీవీలో వస్తారు జొన్నలు తింటారు. దే థాట్ ఐ వుడ్ బి ఫ్యూరియస్. ఐ సెడ్ ప్లీజ్ కమ్ హియర్. సారీ సార్ అన్న. ప్లీజ్ రాండి, ఇక్కడ రాండి, ఒక సెల్ఫీ తీసుకుంటారా అన్న. లేదు సార్ ఇబ్బందిగా మాట్లాడిస్తాము, పొరపాటు అయిపోయింది, సారీ అన్న. ఒక ఫోటో తీసుకోండి మీరు అన్న. ఎందుకన్నా తీసుకోండి, ఇట్లా వేయండి, డాక్టర్ కిషోర్ మొక్కజొన్న తింటున్నాడు రోడ్లో, నేను ఫోటో తీసుకున్నాను అంటే నాకేం అట్లా ఇబ్బంది లేదు, నా లైఫ్ లైఫ్ ఈజ్ మైన్. అండ్ మొక్కజొన్న కింద హెల్తీ ఇంకేముంటుంది లైఫ్లో, దానికన్నా ప్రశాంతమైన తినే న్యూట్రిషియస్ ఫుడ్ నాకు వేరే కనిపించదు. జామకాయ తింటాను, పనసపండు తింటాను, మామిడికాయ తింటాను, ఓట్లో మంచి ఇడ్లీ ఉంటే నేను పోయి తింటాను. ఎక్కడో కషాయమో కాఫీనో తగలండి. ఐ డోంట్ డ్రింక్ కాఫీ అండ్ టీ బై చాయిస్, ఓన్లీ బై పేర్ ప్రెషర్స్ ఆర్ వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్. మా ఇంట్లో అంతా లేనే లేదు, అసలు తాగను. సో తాగాలంటే నా జీవితం నేను తాకుంటాను. అండ్ పేషెంట్స్ కూడా దాన్ని చెప్తాను, డోంట్ యాక్ట్ బికాస్ ఆఫ్ మీ, ఎనాక్ట్ బికాస్ ఆఫ్ యువర్ సెల్ఫ్. లోగా ఇంటి రావాలి, ఇది నాకు మంచిది చెడ్డదని అది చేసుకుంటే లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అని. ఫస్ట్ 4 to 5 years వాజ్ అ నైట్ మేర్. మై ఎర్నింగ్స్ వాజ్ నాట్ ఈవెన్ 1,500 rupees. అప్పుడు నాతో పాటు చదివిన వాళ్ళు అలోపతి సిస్టమ్ను ఆయుర్వేదం చేరి ప్రాక్టీస్ చేస్తాను, అదే సక్సెస్ అని అనుకునేవాళ్ళు ఆ కాలానికి 40,000-50,000 సంపాదించేవారు. మై ఎర్నింగ్స్ వాజ్ 1,500 rupees. నో రిగ్రెట్స్ టిల్ టుడే. ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్. ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ రిచ్, ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ పూర్. I'm a typical middle class fellow. I would enjoy to be, I would wish to die in the same status. I have no botherations, no regrets. వెరీ నైస్. సో మీరు ఎదుర్కొన్న మిస్టేక్స్ గురించి ఏదైనా చెప్పొచ్చా మీరు, లేకపోతే ఛాలెంజెస్, సెట్ బ్యాక్స్ అనొచ్చు మీ 24 years జర్నీలో? సెట్ బ్యాక్స్, ఎస్. మనం ఫస్ట్ మై మీడియా జర్నీ ఇస్ ఆల్సో 24 years. మై ప్రొఫెషనల్ జర్నీ ఇస్ ఆల్సో 24 years. ఐ షుడ్ థ్యాంక్ అండ్ బీ గ్రేట్ఫుల్ టు మాస్టర్ హిరణ్య గారు, హూ వాజ్ మై గురు. ఇట్లా టీవీలో కూర్చొని మాట్లాడేటప్పుడు మై ప్రెజెంటేషన్ నాట్ దట్ గుడ్. అంటే మీడియాకు ఒక స్లాంగ్ ఉండాలి, మీడియాకు ఒక అప్రోచ్ ఉండాలి, మీడియాకు ఒక ఐ కాంటాక్ట్ ఉండాలి, ఒక కెమెరాకి ప్రెజెన్స్ ఉండాలి. దట్ వాస్ నాట్ దేర్. ద సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ మై క్లినికల్ ఇది ఆల్సో. వస్తే పేషెంట్స్ నేను 3-4 minutes తలనపై తీసుకోండి, డైరెక్ట్ చేయండి, ఇట్లా చేసి ఇట్లా చూసి ఇట్లే నా ప్రిస్క్రిప్షన్, నేను నా పెన్, నో ఐ కాంటాక్ట్ ఇట్లా చేసి మోస్ట్ ఆఫ్ ది ఆరోగ్య సదకాస్ దెన్ would not have been happy. That what is, they have not told me on face, but that was my intention and intuition. Tarvata lot many mentors, my teachers,
డాక్టర్ శ్రీనివాస్ బన్నికోళ్ అని హుబ్లీలో, డాక్టర్ ప్రశాంత్ అని హుబ్లీలో, తర్వాత బాలేంద్ర ప్రకాష్ ఐ టోల్డ్ యూ, అండ్ లాట్ మెనీ థెస్పియన్ వెటరన్ ఆయుర్వేద జైంట్స్ దోస్ టైమ్స్. వాళ్ళకి ఇంత టాలెంట్ ఉంది, ఇంత బుద్ధి ఉంది, ఇంత కమ్యూనికేటివ్ స్కిల్స్ ఉంది. వై డోంట్ యూ సీ ద పేషెంట్? వాళ్ళ మనసుని చూడాలి, కళ్ళు కాదు. మనసు కనిపించాలంటే కళ్ళు కనిపించాలి. అండ్ హిరణ్య ఎంత బ్యూటిఫుల్ వర్డ్ నాకు చెప్తున్నారంటే, ఆయన థియేటర్ మ్యాన్, సినిమా మ్యాన్ కాదు. నువ్వు కెమెరాకి ఏమైనా చెప్పాలంటే కెమెరా చూడు, నీకు జగత్తు కెమెరా అనుకో, కెమెరాకి నమస్కరించు, దాని గురించి మనసు నింటి మాట్లాడు. మనసు నింటి ఇట్లా కెమెరాకి అప్ప మీరు చేయదండి ఆ వినమ్ర అడుక్కుంటానంటే జనాలకు అపీల్ అవుతుంది. వాడు నాకు చెప్తున్నాడు, నాకు అపీల్ పోవాలి. ఆ మెసేజ్ పేషెంట్కు పోవాలి, కెమెరాకు పోవాలి. ఇది పోయిందంటే సక్సెస్ ఇస్ షూర్ షాట్. దట్ బ్యాడ్ ఫేస్ వాజ్ ఫర్ 2 years. 2 years వెరీ బ్యాడ్ ఫేస్. అండ్ కోవిడ్లో ఐ వాజ్ అవుట్ సైడ్ ది హోమ్, ఐ వాజ్ ఆన్ ద స్ట్రీట్స్ ఫర్ ఆల్ ద 2 years. మార్నింగ్ 6 o'clock ఐ వుడ్ నెవర్ ఎంటర్డ్ మై హోమ్. నా ఆఫీస్లోనే పనుకునేది, వీధికి పోయేది, సర్వీస్ చేసేది, వచ్చేది. బికాస్ దే వుడ్ నాట్ కమ్ టు మై ప్లేస్, ఐ వుడ్ గో టు సీ క్లయింట్స్ అండ్ పేషెంట్స్. దెన్ అప్పుడు పోయేటువంటి పరిస్థితుల్లో ఆ లవ్ వాట్ దే గివ్, సి ఇది ప్రొఫెషన్లో మీరు ఎక్సలెన్స్ పొందితే, కంటెంట్మెంట్ మీకుంటే. Small example, I was for a couple of days in Dubai, maybe for a fortnight. You believe it or not, all the days, 3 times, my loved one, నా అభిమానులు నాకు ఇంటి భోజనం తెచ్చినారు. Just imagine a vegetarian guy getting a home food in Dubai for more than a fortnight without paying a single money. అది అన్నప్రసాదం అనుకుంటాను. ఇట్ ఇస్ నాట్ అ గిఫ్ట్, ఇట్ ఇస్ అన్నప్రసాదం వాట్ దే గివ్ టు మీ. దీనికన్నా ఎక్కువ నా పేషెంట్స్ అంటే నేను ఏం ఎక్స్పెక్ట్ చేయగలను? వాళ్ళ డబ్బులు, వాళ్ళ కారు ఏం తీసుకున్నానంటే అవన్నీ నశ్వరం. ప్రీతిగా భోజనం పెట్టినారు. ఎన్నోసార్లు వస్తారు, సార్ నేను అమెరికాకి ಹೋಗಿದ್ದೆ, ఐ జస్ట్ వాంటెడ్ ఎ టై టు బి గివెన్ టు యూ, ఐ వాంట్ టు గివ్ వన్ టై, ఐ వాంట్ టు గివ్ యూ వన్ పెన్ అని. ఇట్ మే బి, ఇట్స్ నాట్ ఎ బ్రైబ్, ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దట్, నార్ ఆమ్ ఐ డూయింగ్ అన్ అన్వాంటెడ్ ఫేవర్ టు దమ్ బై టేకింగ్ దట్. బట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్, పెన్ స్టాండ్ ఇచ్చినారు, పెన్ ఇచ్చినారు, ఒక టై ఇచ్చినారంటే దాన్ని వేసుకుని ఇంటికి పోతే నేను ఇచ్చింది వేసుకుని వచ్చాను, మా డాక్టర్ నాకోసం, ఆ హ్యాపీనెస్ ఇంకేంట్లో రాదా? వెరీ నైస్. సో ఫైనలీ సార్, మీ జర్నీ గురించి లాస్ట్ క్వశ్చన్, ఎలాంటి క్వాలిటీస్ డాక్టర్ సిఏ కిషోర్ని బిల్డ్ చేసింది? వాట్ ఇస్ దట్ ఫండమెంటల్ బిల్డింగ్ బ్లాక్స్ అని చెప్పొచ్చు? ఆనెస్ట్లీ స్పీకింగ్, ఐఎమ్ ట్రూ టు మై సెల్ఫ్. ఐఎమ్ వెరీ ట్రూ టు మై సెల్ఫ్. నాకు లోగా ఒకటి బయట ఒకటి లేదు. ఐ వాజ్ ఇంట్రోవర్ట్, I have changed myself. I was very shrewd, which I continue to be. Maybe that will be there as long as last breath is there, because I don't want to be a pseudo human being right in front of my Arogya Sadhakas. So they have to accept me the way that I am. And I'm always for their good. Always for their good. వాడు నా దగ్గర పేషెంట్ వచ్చి ఇంక ముందుకు రాకపోని, వేరే డాక్టర్ దగ్గర పోని, నన్ను తిట్ని, నన్ను అబ్యూస్ చేయని, నన్ను గౌరవించి, నన్ను ప్రీతించి, మై లవ్, మై రెస్పెక్ట్స్, మై రిగార్డ్స్ టు దెమ్ ఈజ్ ఎటర్నల్. దిస్ ఇస్ మై ప్రామిస్ టు యువర్ మీడియా. ఐ విల్ నెవర్ హేట్ మై పేషెంట్స్. వాడు 100 అక్షరం మాత్రం కలిసి దాతం గురువు అని ఉంది. ఒకే అక్షరం నేర్పించిన వాడు గురు సమానమని. ఒక్కసారి వాడు ఫోన్లోనో, నా పర్సనల్ లైఫ్లోనో, నా ఆఫీస్లోనో, నా ప్రొఫెషనల్ లైఫ్లోనో నాకు పేషెంట్గా వచ్చారంటే ఐ రెస్పెక్ట్, రిగార్డ్ అండ్ హ్యావ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ హిమ్ యాజ్ మై ఫుడ్ గివర్, అన్నదాత ఫార్ మై లైఫ్ టైమ్. వెరీ నైస్. దిస్ ఈజ్ మై కమిట్మెంట్. నైస్. సో ప్రోగ్రాంలో ఎండ్ స్టేజ్ సార్, ఇది ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అని. సో మొదటిది, ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ యూ, ఎంతోమంది రొటీన్ గురించి అంత డిసిప్లిన్గా ఉండరు. సో మై ఫస్ట్ క్వశ్చన్ ఇస్, వన్ సింపుల్ ఎవ్రీడే మార్నింగ్ హ్యాబిట్ రేపటి నుంచి అందరూ స్టార్ట్ చేయాలంటే వాట్ ఇస్ దట్? సిస్టమ్ ఆఫ్ చేస్తారు కదా, కంప్యూటర్ సిస్టమ్. 100 అప్లికేషన్స్ ఉంటే మొత్తం మెయిన్ స్విచ్ ఆఫ్ చేస్తారా, 100 అప్లికేషన్స్ ఆఫ్ చేసి పనుకుంటారా? 100 అప్లికేషన్స్ 1 by 1 ఆఫ్ చేసి పనుకుంటారు. సో దట్ టుమారోస్ రీస్టార్ట్ ఈజ్ ఈజీ. ఇన్ ద సేమ్ వే, జస్ట్ బిఫోర్ గోయింగ్ టు బెడ్, if the early morning has to be blissful, remove all the negative thoughts from the mind. Previous night. Close the diary with a plain sheet. శుభం అని రాసుకోండి, ప్రశాంతంగా శుభరాత్రిని పండుకోండి, ప్రశాంతమైన నిద్ర వస్తే అర్లీ మార్నింగ్ విల్ బీ ఫ్రెష్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను ప్లీజ్. థియేటర్ నుండి బయట వస్తారు, సినిమా చూసుకొని, జాయ్ఫుల్, హారర్, టెర్రర్, రొమాంటిక్, అన్ని రకమైన సినిమాలు చూసుకొని బయటకు వస్తారు. వచ్చిన తక్షణ 1 moment విల్ బీ బ్లాంక్. సండేనా, మండేనా, మధ్యాహ్నమా, సాయంకాలమా, వెహికల్లో వచ్చినానా, మెట్రోలో వచ్చినానా, 1 minute ఆ రాడ్స్ అండ్ కోన్స్ అంతా అడ్జస్ట్ ఇంకా డార్క్ నైట్ నుండి బయటకు వస్తే ఒక ఫీల్ వస్తుంది. 1 few seconds, not 1 minute, విల్ బీ వెరీ బ్లాంక్. ఏమిది, ఓకే, ఓ అమ్మాయితో వచ్చినాను,
నా తల్లి అక్కడుంది, వెహికల్ అక్కడుంది, పోతాము, జస్ట్ అడ్జస్టెడ్. Yeah, yeah. సేమ్ వే ద మొమెంట్ యూ స్టార్ట్ యువర్ డే, దట్ జీరోనెస్ షుడ్ బి దేర్ ఇన్ యూ. ఇప్పుడు సండే మార్నింగ్ 6 o'clock లైట్ బిల్ కట్టాలి, వాటర్ బిల్ కట్టాలి, మొబైల్ రీఛార్జ్ చేయాలి, వాడు వస్తాడు, మెట్రోకి పోవాలి, ఈ థాట్ ప్రాసెస్లో ఉంటే డే కెనాట్ బి పీస్ఫుల్. ఓకే. ద మొమెంట్ యూ సే కరాగరే వస్తే లక్ష్మి, యూ షుడ్ బి ఫీలింగ్ వెరీ బ్లాంక్, పీస్ఫుల్ అండ్ వైట్ సీన్ దట్ యూ షుడ్ హ్యావ్ ఫ్రమ్ విత్ ఇన్. దట్ ఈస్ కాల్డ్ అస్ ప్రసన్నత. ఓకే. ప్రసన్న ఆత్మ ఇంద్రియ మనః స్వస్థ్య ఇత్యవిధీయతే అని చెప్తాం. ఓకే. ప్రసన్నత ఇస్ ట్రాంక్విలిటీ. ట్రాంక్విలిటీ ఆఫ్ మైండ్ తీసినప్పుడు ఈరోజు ఇది ఇప్పుడు థర్స్డే మార్నింగ్ 8 o'clock, ఓకే 9 o'clock మై వర్క్ స్టార్ట్స్, సో ఐ విల్ ప్లాన్ ఫర్ ద డే అనుకుంటే, అథवा డైరీ రాసుకున్నాను, మొబైల్లో చూసుకుంటాను, చూసుకొని షెడ్యూల్ ఓకే అంటే దట్ ఈస్ ద మోస్ట్ బ్లిస్ఫుల్ డే. ఓకే. నెంబర్ 1. నెంబర్ 2, ఈట్ హెల్తీ, థింక్ బెటర్. ఓకే. మీకు ఏదో ఒకడు కబాబ్ ఇస్తాడు, బొండా ఇస్తాడు, బజ్జీ ఇస్తాడు, గోబీ మంచూరి పెడతాడు, ఒకటి తినండి అంటాడు. ఇఫ్ యువర్ ఇన్నర్ కాన్షియస్ సేస్ నో, 4 సెకండ్ 4 రుచికు 40 ఏళ్ళ జీవనాన్ని అడుగు పెట్టద్దండి. ఓకే. డోంట్ ప్లెడ్జ్ యువర్ టేస్ట్ బడ్స్ ఫర్ ద సేక్ ఆఫ్ 4 seconds యాజ్ అ కాజ్ ఆఫ్ 40 years ఆఫ్ డిస్టర్బెన్స్ టు యువర్ హెల్త్. సో ఏం బాగుంటుంది, ఒక ఫ్రెంచ్ ఫ్రైస్ తింటే ఈ టేస్ట్ బడ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉండే అంటే 40 years హెల్త్ యూ విల్ బి రూయిన్డ్. సో సే నో. ఓకే. Third thing is drink plenty of water as long as you're healthy. ఓకే. Have one basic physical activity ఓకే. and be kind to people. మీరేం వాళ్ళకి ఫేవర్ చేసేట్లేదు, డోంట్ ప్లీజ్ దెమ్, బీ కైండ్ టు పీపుల్. ఓకే. ఎవడన్నా బాగా యూర్ అన్ ఇడియట్, యువర్ ఫులిష్ ఫెలో అంటే థ్యాంక్స్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్, ప్లీజ్ చేంజ్ యువర్ వర్డ్స్, లెట్ మీ ట్రై టు చేంజ్ మై సెల్ఫ్ అని చెప్పండి. వాడు చేంజ్ అవుతాడు, మీకు స్టిమ్యులేషన్ అవుతుంది. ఓకే. నైస్. సో సెకండ్ క్వశ్చన్, వాత పిత్త కఫ మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్లో మీకు చాలా ఛాలెంజింగ్ ఏంటి మీరు ఫేస్ చేసిందిలో? రోగస్తు దోష వైషమ్యం దోష సామ్యం అరోగత అని సంస్కృతంలో అగుతుంది. ఓకే. అంటే ఇది 3 డిస్పారిటీగా ఉంటే డిసీజ్, ఓకే. 3 ట్రాంక్విలిబ్రియంలో ఉంటే హెల్త్, 3 డిస్టర్బెన్స్ ఉంటే డిసీజ్, 3 ఈక్విలిబ్రియంగా ఉంటే ట్రాంక్విలిటీ. ఓకే. సో 3 ఈక్విలిబ్రియంలో పెట్టుకోండి, అది కూడా ఈక్విలిబ్రియంలో ఉంటుంది. దోషాలు, మనసు కూడా ఈక్విలిబ్రియంలో ఉంటుంది, శరీరం కూడా ఈక్విలిబ్రియంలో ఉంటుంది. ఓకే. థర్డ్ క్వశ్చన్, ఆయుర్వేద గురించి ఒక గిడమూలిక అనుకోండి, హర్బ్, మోస్ట్ మిస్అండర్స్టూడ్ హర్బ్, దాని పర్పస్ అది కాదు, మిస్యూజ్ చేస్తున్నారు పీపుల్. సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్ అశ్వగంధ. అశ్వగంధ. ఓకే. అశ్వగంధ అంటే అందరూ దాన్ని సెక్షువల్ స్టిమ్యులెంట్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి యూస్ఫుల్ అయిన ఒక హర్బ్ అని అనుకుంటారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది పార్ట్స్ విత్ అశ్వగంధ డస్. ఓకే. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ స్ట్రెస్, ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యాంగ్జైటీ, ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ విటాలిటీ, ఇట్ యూస్ఫుల్ ఫర్ విగర్, ఇట్ ఈస్ యూస్ఫుల్ స్ట్రెంథనింగ్ ఆఫ్ బాడీ మాస్, ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ జాయింట్స్ స్ట్రెంథనింగ్, మల్టిపుల్ యూటిలిటీస్ ఉంది. 100 పేషెంట్స్లో 99 ఆఫ్ దెమ్ సార్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ఓకే, పర్ఫార్మెన్స్ కోసం ఒక 4 తీసుకున్న సార్ అశ్వగంధ ఈ రోజు అని అడుగుతారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డ్రగ్ విచ్ ఈస్ బీన్ నాట్ అండర్స్టూడ్, రాదర్ మిస్అండర్స్టూడ్ ఇన్ ద కామనర్స్ మైండ్ అకార్డింగ్ టు మీ. ఓకే. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, డే టు డే స్ట్రెస్ని హ్యాండిల్ చేసేదానికి ఆయుర్వేదలో ఉండే ఒక సొల్యూషన్ అని చూసుకుంటే ఏం లేదండి, ఆయుర్వేద అండ్ యోగా గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. If you design your timetable of the day in a very stipulated, scheduled way, stick on to that. Okay. Stick on. I was supposed to be here at 10 o'clock. I was here at 9:56. Yeah. Because my journey was predestined that it takes 40 minutes for me to travel from my hospital to your studio. So I had 10 minutes buffer time. ఏం 10 నిమిషాలు వేగలు వస్తే ఏమవుతుంది, ఇంకొక లోట వేడి నీళ్ళు తాక్కుంటాను, కూర్చుంటాను, పేపర్ చదువుతాను. దాని తప్పి నేను లేట్గా వస్తే నాకు గిల్ట్, మీకు ఒక యాంగ్జైటీ. అది ఉన్నప్పుడు పర్ఫార్మెన్స్ ఆన్ ద స్క్రీన్ ఈజ్ నెవర్ పాసిబుల్. ఓకే. నేను లేట్గా వచ్చిన గిల్ట్ నాకు, టైంకి రాలేదు యాంగ్జైటీ మీకు, ఆ కాన్ఫ్లిక్ట్. స్మాల్ ఎగ్జాంపుల్ సేయింగ్. సో రబ్బింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ విత్ ఇన్ ద ఫ్యామిలీ. టవల్ ఓడికి నీళ్ళలేదు, టవల్ పెట్టలేదు, బ్రష్ పేస్ట్ అంగనింటి తేలేదు. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ దేర్. మందులు సరిగ్గా వేయలేదు, మందులు ఇన్స్ట్రుమెంటల్గా తీసుకుంటాం, ఓకే, మెకానికల్గా తీసుకుంటాం. పొద్దున్న 2 బీపీ మందులు, 2 షుగర్ మందులు, టైం అయింది తీసుకో. దట్స్ నాట్ ద వే టు కన్స్యూమ్ మెడిసిన్. ఇట్ హ్యాస్ టు బి రెస్పెక్టెడ్, ఇట్ హ్యాస్ టు బి లవ్డ్. ఒక షుగర్కి మందు తీసుకుంటాను, బీపీకి మందు తీసుకుంటాను, ఆర్థరైటిస్కి తీసుకుంటాను, క్యాన్సర్కి మందు తీసుకుంటానంటే దానికి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి. రెస్పెక్ట్ ఎప్పుడు వస్తుంది? వెన్ యూ హ్యావ్ లవ్ ఓన్లీ యూ కెన్ హ్యావ్ రెస్పెక్ట్. ఓకే. అండ్ డీస్ట్రెస్ యువర్ సెల్ఫ్. ఓకే. కొందరికి హోమ్లో హ్యాపీనెస్ ఉంటుంది, నాకు జంతువులతో, కుక్కులతో హ్యాపీనెస్ ఉంది. ద మోర్ ఐఎమ్ స్ట్రెస్డ్, ఐ డిపెండ్ ఆన్ ఓన్లీ 2 people. వన్ ఇస్ డిఓజీ, అదర్ వన్ ఇస్ డిఓజీ. డిఓడి అండ్ డిఓజీ. ఓకే. ఓకే. ఒక దేవుడు, ఒక్కొక్క పిల్ల, 2 నా స్ట్రెస్ బస్టర్స్. ఓకే. సో శరణాగత దీనార్థ, ఓకే, భగవంత కాపాడపని. ఐఎమ్ ఎ పర్సన్ ఆఫ్ రెస్పెక్ట్ గాడ్, లవ్ టు గాడ్ ఎక్కువ ఉండదనేంటి దేవుడిని ప్రార్థిస్తాను. నా ఎమోషన్స్, నా స్ట్రెస్ అన్నాను ఎవరి దగ్గర మాట్లాడాలి? పాప దగ్గర మాట్లాడితే, కొడుకుల దగ్గర మాట్లాడితే, ఫ్యామిలీతో మాట్లాడితే చాలా వేగ చెవులు, నోరు 2 లెవెల్ ట్రాన్స్మిట్ చేస్తారు.
మన కుక్క పిల్లకైతే నోరు లే కాబట్టి ఉట్టి చదివి అర్థం చేసుకుంటుంది, స్పందిస్తుంది. ఓకే ఏడుస్తే ఏడుస్తుంది, నేను నవ్వుతే తోకలు ఏడుస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ అనిమల్స్ అరౌండ్. ఓకే ఓకే లాస్ట్ క్వశ్చన్ సార్, అంటే చాలా డిసిప్లిన్డ్గా ఆయుర్వేద ప్రాక్టీస్ చేసేవాళ్ళు డయట్లో ఫాలో చేస్తారు, అయినా కూడా మీ చీట్ మీల్ అని చూసుకున్నట్లయితే వాట్ ఇస్ దాట్? అట్లేం లేదండి. ఐ లవ్ మష్రూమ్స్ టు ఎ వెరీ గ్రేట్ ఎక్స్టెంట్, విచ్ యూజువలీ ఐ డోంట్ ఇంటెండ్ టు generally, ఓకే but cheat meal is a mushroom to me. ఓకే ఓకే I go and have mushrooms whenever I get an opportunity. ఓకే And I'm a foodie, Okay. undoubtedly a foodie. Any food which is healthy, I am always into raw foods and semi cooked foods. Okay. చెప్తున్నాను, Okay. నేను జామకాయలు తింటాను, ఎనీ ఫ్రూట్స్, ఎనీ వెజిటబుల్స్, యూ కాన్ స్టాప్ మీ ఫ్రమ్ ఈటింగ్. ఓకే ఓకే నాకు ఒక పానకం ఇస్తారంటే లీటర్లు గట్ల ఇవ్వాలి, కానీ ఇట్లా గ్లాస్లో పానకం ఇస్తారంటే పోదు నాకు. అండ్ ఐఎమ్ నాట్ అడిక్టెడ్ టు కాఫీ, టీస్ అండ్ దట్. అండ్ ఐ లవ్ ట్రావెలింగ్. ఓకే love traveling, and whenever I get time, I don't drive. I don't want to drive. Against driving for a very long time. City lo drive chestanu tappa nenu outside city I've almost 15 years I've stopped driving. ఓకే So I'm very cautious when others drive. So I spend time with nature. ఓకే I spend time with waters. I spend time with my inner journey. ఓకే ఓకే And I am only a good speaker, that's what people say, but I'm not a good reader. ఓకే చదివే కూర్చోడానికి కాదు, I'm a very good listener. ఓకే So మంచి ఆడియో బుక్స్ చదువుతాను. ఓకే I listen to good audio books. నైస్ Occasionally I read. I'm in the habit of my own writings for a short time. ఓ బుక్ కూడా చేసిన, కిషోర్ సూత్ర అని. ఓ It was one of the top most seller books of functional foods and home remedies. నైస్ So that went on very well. ఓకే And I talk to people through media. ఓకే Thousands of episodes which has been happened Very only nice. because of people like you Okay. who made థ్యాంక్ యూ Me- యూ డిజర్వ్ ఇట్. reachable to people. And media is my passion. Okay. Media is my passion. I work with many NGOs. ఓకే I handle India Ayurveda Foundation as the president. I handle Swastha Samruddha Bharata as the president. Okay. I handle Karnataka Cancer Society as a vice president. And I was a part of central government now. I was with Kannada Development Authority ga unnanu Karnatakalo. So this all gives me, this social life gives me happiness. ఓకే And life is very short. You have to make it sweet. You have to live for yourself. ఓకే నా కోసం నేను బతుకుతాను. ఓకే సో పీపుల్ కాల్ మీ ఈగోయిస్టిక్, పీపుల్ కాల్ మీ సన్న రఫ్గా మాట్లాడుతానని. మైట్ బి దేర్. నేను కావాలంటే అది కూడా తీసుకున్నాను. దట్స్ అ ప్యాకేజ్. వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ లైఫ్ గురించి చాలా చక్కగా మాట్లాడారు, మీ గోల్స్ గురించి, పాజిటివ్స్, నెగటివ్స్, ఎలాంటి అవకాశాలు ఉన్నాయి. అలానే లాస్ట్లీ ఐ రిక్వెస్ట్ యూ టు స్పీక్ టు ద కెమెరా అబౌట్, అంటే జనాలు మేబీ ఆయుర్వేద గురించి, ఆయుర్వేదలో ఉండే అర్నింగ్ ఆపర్చునిటీల గురించి, ఫ్యూచర్ ఎలా ఉంటుందో దాని గురించి మీ తరపున, మీ వల్ల వాళ్ళు నేర్చుకున్నారు. సో ఎనీథింగ్ యూ వాంట్ టు టెల్ దెమ్, యు ఆర్ ఫ్రీ. Definitely, with pleasure. First thing is my sincere thanks and gratitudes to BOSScast and BOSSwala for giving me an opportunity and making me sit here. ఇది ఒక ఏడాదిగా అనుకోండి మాట్లాడాలని, ఈ రోజు కలిసి వచ్చింది మాట్లాడాలని ఒకటి. రెండోది, ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఆయుర్వేద as a career, please do take, but with passion, with pride, with contentment, with pleasure. అట్లా ఏదో చేయాలి, డాక్టర్ కావాలి, నాన్న అమ్మ తిడతారు ఇంట్లో, దానికి బట్టి నూకేస్తున్నారు, అట్లా రావదండి. నేను డాక్టర్ కావాలి, ఇండిజీనియస్ సిస్టమ్స్లో చదవాలి, ఆయుర్వేదానికి రావాలి, దాంట్లో పేరు చేయాలి, దాంట్లో ప్రతిష్టత పెట్టుకోవాలి, దాంట్లో సర్వీస్ చేయాలి. ఇంత చేస్తే డబ్బు ఖచ్చితంగా వస్తుంది. వెన్ ద నో ఫియర్ వెన్ ఆయుర్వేద ఇస్ హియర్. దిస్ ఇస్ మై లాస్ట్ వర్డ్ టు యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ టు. సో ఈ బాస్కాస్ట్లో డిస్కస్ అయిన విషయాలు మీకు చాలా ఉపయోగపడుతుందని నేనైతే ఆశిస్తున్నాను. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ద వెరీ బెస్ట్. సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. BOSSwala. Be the boss.